గుడ్ మార్నింగ్. ఎస్ లీడర్స్, నేను కూడా 2023లో 22లో నేను తీసుకోవడం జరిగింది ఈ బెటర్ ఒక ప్రొడక్ట్. సో నేను ఉండేది లంగరోస్, నా పేరు అశ్విన్ కుమార్. సో నాకు వచ్చిన ఈ అవకాశం వచ్చేసి మన వెంకటరావు సార్ అండ్ గంగారాం సార్ నాకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రోడక్ట్ నాకు పరిచయం చేశారు. సో ఇక్కడ నేను తీసుకున్నాను మా మిస్సెస్ గురించి. మా మిస్సెస్కి వచ్చేసి మైగ్రేన్ ఉండే. సో మైగ్రేన్ అనేది చాలా మంది తెలుసు, హాఫ్ తలనొప్పి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో దానికి ఎలాంటివి కూడా మా మిస్సెస్ టాబ్లెట్ వేసుకోదు. సో ముందు నుంచి కూడా టాబ్లెట్ అంటేనే తనకు విరక్తి, ప్లస్ అంటే ఒక టాబ్లెట్ అంటే డేంజర్ అని చెప్పి తెలుసు. సో ఆ విధంగా నాకు కూడా చాలా టెన్షన్లో ఉండే. నేను కూడా మరి ఏ విధంగా తగ్గుతుంది టాబ్లెట్ వేసుకోకుంటే అని చెప్పేసి నేను కూడా చాలాసార్లు టెన్షన్ పడ్డాను. ఎందుకంటే మనకు వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. సో ఎందుకంటే మనకు మెడిసినే ముఖ్యం. సో ఆయుర్వేదిక్ కావచ్చు, అదేవిధంగా మనకు అలోపతి కావచ్చు. సో ఇది తీసుకుంటేనే తగ్గుతుంది అనే ఒక నమ్మకం మనకు ఉంది. సో అదే విధంగా తీసుకుంటుండే, కానీ మా మిసెస్ అనేది టాబ్లెట్ తీసుకోదు. సో ఫీవర్ వచ్చినా కూడా ఎలా వచ్చిందో అలానే తగ్గాలని చెప్పేది. సో ఆ మూమెంట్ లో నాకు ఈ ప్రోడక్ట్ రావడం, సో ప్రోడక్ట్ లో సీనియర్ మన మహా గురించి చెప్పడం నాకు అప్పట్లో సరే ఓకే చెప్పారు కదా నమ్ముదాము అనేసి నమ్మకం, సార్ ద్వారా నమ్మకం తీసుకొని ఈరోజు వాడడం జరిగింది. సో మన రిస్ట్ బెల్ట్ పెట్టుకొని తలకి డైలీ వర్కౌట్ చేస్తూ వర్క్ చేసుకుంటూ పెట్టుకోవడం, డైలీ 2 hours మార్నింగ్ ఈవినింగ్. సో నైట్ కూడా పెట్టుకొని పడుకోవడం జరిగింది. సో 4 months లో టోటల్ గా మైగ్రేన్ అనేది తగ్గిపోయింది. సో మైగ్రేన్ అంటే తలనొప్పి వస్తే ఒక్కసారి చాలా డేంజర్ గా ఉంటుంది ఆ తలనొప్పి. సో ఆ తలనొప్పి వస్తే ఎవరితో మాట్లాడరు, ఎవరితో డిస్కషన్ చేయరు. చిన్న పిన్ సౌండ్ వచ్చినా వాళ్ళ కోపం చాలా వస్తుంది. సో అలాంటిది రెగ్యులర్ గా పెయిన్ వచ్చినప్పుడే కాకుండా రెగ్యులర్ గా వాడడం జరిగింది. సో నేను అడగడం జరిగింది గురూజీతో కూడా, సార్ ఇది ఏ విధంగా వాడాలి అని చెప్తే, ఈ విధంగా వాడండి సార్, సో ప్రాపర్ గా వాడితేనే సక్సెస్ వస్తుంది, రిజల్ట్ వస్తుంది అని చెప్పడం జరిగింది. సో 4 months లో నాకు మంచి రిజల్ట్ వచ్చింది. సో దాని తర్వాత కూడా నేను పట్టించుకోలేదు బిజినెస్ కంటే, ఇంకా ముందుకు రాలేదు నేను. సో వాటర్ ప్లాంట్ లో బిజీ ఉండేది. సో దాని తర్వాత మా పాపకి వచ్చిన రిజల్ట్ వచ్చేసి మా పాపకు స్కిన్ ప్రాబ్లం వచ్చింది. సో ఆ స్కిన్ ప్రాబ్లం గురించి మేము హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ టోటల్ బాడీ చెకప్ చేస్తే దాంట్లో థైరాయిడ్ అని తేలింది అక్కడ. సో థైరాయిడ్ అని కూడా చెప్పడం ఏంటంటే రిపోర్ట్ లో వచ్చేసి 9.5 థైరాయిడ్ వచ్చింది. సో అక్కడ కూడా నేను మళ్ళీ షాక్ లో ఉన్నాను, ఎందుకంటే ఆల్రెడీ స్కిన్ ప్రాబ్లం ఉంది, ఇదేంది అని టెన్షన్ లో పడ్డాం. సో ఇక్కడ మా మమ్మీకి కూడా థైరాయిడ్ ఉండే, షుగర్ ఉండే. సో ఈ రోజు లేరు వాళ్ళు. సో వాళ్ళకు కూడా 20 years నుంచి 15 years వాడాము టాబ్లెట్స్. సో 125 mg థైరాయిడ్ టాబ్లెట్ వాడేది మార్నింగ్ డైలీ. సో నేను అప్పుడే టెన్షన్ పడ్డాను, అదే ఇది కూడా అయింది ఇప్పుడు చిన్న టైంలోనే, 4th class పాప మా పాప. సో ఇంత తక్కువ టైంలోనే ఈ టాబ్లెట్ వేస్తే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా మనకి, రేపటి రోజు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఆలోచనలో టెన్షన్ లో ఉండే. సో మళ్ళీ గుర్తొచ్చింది, సరే ఇది చూద్దాం. మరి డాక్టర్కి అడిగాను నేను. సో థైరాయిడ్ ఎప్పటి నుంచి ఉంది అంటే ప్రీవియస్ 3 months నుంచి ఉంది, ముందు నుంచే ఉంది అని చెప్పడం జరిగింది. సో ఇమీడియట్లీ టాబ్లెట్ వేయాలని చెప్పారు. సో నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ వెళ్తే వాళ్ళు మన బ్రెయిన్ వాష్ చేస్తారు ఖచ్చితంగా. సో మనం ఎడిక్ట్ అయిపోతాం, టాబ్లెట్ వేయడానికి మూవ్ అవుతాం. సో ఇక్కడ ఏంటంటే నేను కూడా సరే రిస్క్ తీసుకున్నాను, మా కూతురు గురించి అయినా పర్లేదు, ఒక 3 years ఇంకా 3 months నాకు తెలియదు అనుకొని నేను నడిచాను అక్కడ. సో వితౌట్ టాబ్లెట్ సార్ నేను రిస్ట్ బెల్ట్ పెద్దది ఇక్కడ గొంతుకు పెట్టడం స్టార్ట్ చేశాను. సో వాటర్ బాటిల్ స్కూల్ కి పెట్టి పంపించడం జరిగింది. మళ్ళీ స్కూల్ తర్వాత రాగానే మళ్ళీ గొంతుకు పెట్టడం జరిగింది. సో రెగ్యులర్ గా మ్యాట్రస్ మీద పడుకోవడం జరిగింది. సో ఇదే విధంగా కంటిన్యూస్ గా వితౌట్ టాబ్లెట్ నేను ఇచ్చాను, వాడాము. 24/7 నేను వాడడం జరిగింది మా కూతురికి. సో ఈరోజు 3.5 months తర్వాత నేను మళ్ళీ టెస్ట్ చేయిస్తే నార్మల్కి వచ్చింది థైరాయిడ్. సో ఆ రోజు నేను రిస్క్ తీసుకున్నాను. తర్వాత నాకు రిజల్ట్, నన్ను నమ్మి నేను వాడిన తర్వాత రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత నేను వాటర్ ప్లాంట్ గురించి ఆలోచన, సో ఇంత మంచి ప్రోడక్ట్ వచ్చింది, సో ఎందుకు జనాలకు ఇవ్వద్దు, నా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు థైరాయిడ్ వాళ్ళు, షుగర్, బీపీ అన్ని రకాలుగా ఉన్నారు. సో అని చెప్పేసి ఆలోచన చేసి ఇమీడియట్లీ నేను ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. విత్ ఇన్ సెకండ్స్ లోనే 20 సంవత్సరాలు ఉన్న బిజినెస్ ని ఒక సెకండ్స్ లోనే నేను దాన్ని రిమూవ్ చేద్దాము, ఇది పక్కన పెట్టేసి దీన్ని జీరో చేసేసి ఈరోజు ఆరోగ్యం ఇద్దాం అని చెప్పేసి ముందుకు వచ్చాను. ఇంకోటి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా హెల్పింగ్ నేచర్ అనేది చాలా నచ్చుతుంది నాకు. సో నా దగ్గర డబ్బులు లేక నేను ఏం చేయలేకపోయినాను. సో ఈ విధంగా ఆలోచించి నేను ఇమీడియట్లీ ప్లాంట్ తీయడం జరిగింది. 21 years నడిపించిన బిజినెస్ ని ఈరోజు జీరో చేసేసి ఈరోజు అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నేను స్టార్ట్ చేశాను. నా టీం పేరు వచ్చేసి ఆర్ఎస్టీ ఇండియా. సో ఆర్ఎస్టీ ఇండియా నుంచి స్టార్ట్ అయింది. సో ఫుల్ టైం వచ్చేసి వర్క్ చేయడం జరిగింది. ఈ రోజు 8,600+ ఫ్యామిలీస్ మెంబర్స్ కి ఇవ్వడం జరిగింది నా టీం ద్వారా. సో ఈ రోజు చాలా మందికి ఈ రోజు ఇవ్వడం జరిగింది.
సో అందరు కూడా రిజల్ట్ #1 వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఎందుకంటే ఈరోజు ఆశీర్వాదాలు వస్తున్నాయి నాకు. సో ఆరోగ్యం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హాస్పిటల్ వెళ్తాం, ఎమర్జెన్సీ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సార్ మీ చేతిలోనే ఉంది, మీరే ఇంకా ఏం చేయాలని అంటే భగవంతుడిలాగా మనం కొలుస్తూ ఉంటాం అతన్ని. సో ఈ రోజు మనల్ని కూడా అదే విధంగా కొలుస్తున్నారంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ విధంగా మనం వర్క్ చేస్తున్నాం, ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం ప్రొడక్ట్ ని. సో ఈ విధంగా మనం అందరికి ఆరోగ్యం ఇస్తున్నాం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సో ఆ అదృష్టం నాకు రావడం ఆ భగవంతుని కోటి కోటి ధన్యవాదాలు. అదేవిధంగా గంగారాం సార్కి అండ్ వెంకటరాజ్ సార్కి కూడా కోటి కోటి ధన్యవాదాలు. అదేవిధంగా మన సిఎండి సార్కి కూడా ఎంత కృతజ్ఞతలు చెప్పినా కూడా, ఎంత బ్లెస్సింగ్స్ అంటే నాకు కనిపించే దేవుడు అంటే మన సిఎండి సారే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్ నాకు ఇవ్వడం జరిగింది ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సార్. ఇది నా టెస్ట్ మనీ సార్. సో నాకు వచ్చిన ఈ 2 టెస్ట్ మనీస్. సో ఇంకా ఉన్నాయి నాకు కూడా. సో నెక్స్ట్ టైం మళ్ళీ చెప్తాను, ఇంకా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు. సో థ్యాంక్ యూ లీడర్స్. షేరింగ్ చేసుకుందాం ప్రతి ఒక్క లీడర్ కూడా. సో లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. దాని తర్వాత వీడియో కూడా ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకుంటే ఏంటంటే లైవ్ లో ఉన్నాం మనం. సో లైవ్ లో ఉన్నప్పుడు కంపల్సరీ ఎదుటి వ్యక్తి మనల్ని చూస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏ విధంగా వాళ్ళకు ఇబ్బంది అయిందని కూడా షేర్ చేయండి క్లియర్ గా. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్. ప్లీజ్ వెల్కమ్ సార్. 1+8 మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ప్లీజ్ వెల్కమ్. సార్ నా పేరు శ్రీనివాసరావు అండి. చందానగర్ హైదరాబాద్ నుంచి కాల్ చేసి నేను మాట్లాడుతున్నాను. నేను 40 days బ్యాక్ మా కిట్ తీసుకుని మా ఆంటీకి ఇచ్చానండి, మా అత్తగారికి. ఆమె లెగ్ పెయిన్ ప్లస్ బ్యాక్ పెయిన్ తో విపరీతంగా బాధపడుతుంది. మంచం మీదే ఉంటుంది, ఏ పని చేయలేకపోతా ఉంది. 40 days బ్యాక్ ఆమెకి ఇచ్చినప్పుడు ఆమె మెల్లగా వాడటం స్టార్ట్ చేసింది. 1 month తర్వాత, అంటే 40 days 1 month తర్వాత ఆమెకి మొత్తం క్లియర్ అయిపోయింది సార్. ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు మామూలుగా నార్మల్ గా నడుస్తుంది సార్. నా టెస్ట్ మనీ ఇది సార్. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉంది సార్? ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం? ఒక 3 years నుంచి ఉంది సార్. మామూలుగా ఇప్పుడు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండే, థైరాయిడ్ ప్రాబ్లం ఇవన్నీ కూడా ఉండే ఆమెకు ఉన్నాయి. కానీ ఒక 6 months నుంచి బ్యాక్ పెయిన్, కొద్దిగా తొడ దగ్గర బాగా లాగేసేసి కాలు కింద పెట్టలేని పరిస్థితి సార్. మంచం మీద ఉండేది మొత్తం టోటల్ గా. ఆమె ఇక ఏ మందులు వాడినా కానీ తగ్గదని డిసైడ్ అయిపోయింది. ఈ చివరికి నేను 2-3 సార్లు చెప్పాను, ఇట్లా నా దగ్గర ఒకటి ఉంది, మాకు తెలిసిన వాళ్ళు వాడారు, కొద్దిగా ఈ బయోటైరన్ కిట్ వాడుకో అని చెప్తే, లేదు నేను మందులు వాడుతున్నాను, అవి చూసిన తర్వాత తగ్గకపోతే చూద్దామని ఒక 2 months నన్ను వెయిట్ చేయించింది. వెయిట్ చేసినాక నేను కూడా ఆగాను, ఇక తగ్గదు ఈమెకి, ఏది వాడినా తగ్గట్లేదని. నేను ఒక రోజున 40 days బ్యాక్ తీసుకెళ్ళి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం అంతా కూడా. అదే విధంగా నేను చెప్పినట్టు వాడుకుందామి, వాడుకుని ఒక 1 month తర్వాత శుభ్రంగా లేచి తిరుగుతుంది సార్ ఇప్పుడైతే. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టింది సార్? ఇంతకు ముందు చాలా హాస్పిటల్ తిరిగారు సార్, దాదాపు చాలా లక్షలు ఖర్చు పెడతానికి అయితే. ఓకే, చాలా బాగా పనిచేసింది సార్. తర్వాత పెరాలసిస్ పేషెంట్లకు కూడా ఇచ్చాను సార్ నేను. ఇంకా మళ్ళా వాళ్ళ రిజల్ట్స్ అయితే కొంచెం పాజిటివ్ గా చెప్తున్నారు, కానీ ఇంకా క్లియర్ కాలేదు. వాళ్ళు తీసుకుని కూడా మన శివరాత్రి రోజునే తీసుకున్నారు వాళ్ళు వేరే వాళ్ళకు కూడా ఒక 2 days 3 days బ్యాక్ ఇచ్చాను అనమాట నేను. ఈ ఇద్దరికి కూడా ఇంకా పెండింగ్ లో ఉండే, వాళ్ళు కూడా పాజిటివ్ గా రావచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. ఎస్ సార్, 100% సార్, ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకు కూడా. ఒకటే చెప్పండి, 24/7 వాడండి అని చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళకు రిజల్ట్ ఉంటుంది. కొంచెం టైం పడుతుంది సార్, ఏదైనా కూడా మనం లాంగ్ టైం ఇవ్వాలి. 3 to 6 months టైం పడుతుంది. మీకు ఒక 1 month లోనే డిఫరెన్స్ కనిపిస్తుందని చెప్పాలి మనం. వండర్ఫుల్ సార్. ఎందుకంటే చూడండి, 10 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నారు. ఇక్కడ మీరు ఈ ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత 2 to 3 months లోనే రిజల్ట్ రావడం అనేది మిరాకిల్ సార్. 10 లక్షలు కాదు సార్, వాళ్ళు కనీసం 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 years నుంచి ఇబ్బంది పడతా ఉండి ఇప్పుడు క్లియర్ అయిపోయినారు, ఇప్పుడు ఫ్రీ అయిపోయినారు. 1 month 40 days లో క్లియర్ అయిపోయినారు. ఇప్పటికి నాకే నొప్పులు లేవు, నేను బాగున్నాను, ఇప్పుడు బాగుంది, ఆరోగ్యంగా ఉందని ఇప్పుడు మాకు కాల్ చేసి చెప్పారు సార్ 2 days బ్యాక్ కూడా. సూపర్ సార్, సూపర్, వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. సో మీరు ఇప్పుడు హ్యాపీ వాళ్ళకి ఇచ్చినందుకు? వెరీ వెరీ హ్యాపీ సార్. ఫస్ట్ నేను ఇచ్చింది వాళ్ళకేను, నాకు రిజల్ట్ మటుకు వండర్ఫుల్ గా వచ్చింది.
నేను అందుకనే ఇక దీని మీదే బిజినెస్ మీదే ఫుల్ ఫోకస్ చేస్తున్నాను సార్. దీని మీదే ఇక ఫోకస్ చేసి బిజినెస్ ఎక్కువ చేయాలనుకుని ప్రయత్నం చేస్తున్నాను నేను. వాళ్ళు ఏ విధంగా మీకు రిసీవ్ చేసుకున్నారు సార్? అంటే వాళ్ళు తగ్గిన తర్వాత మీకు ఏ విధంగా చెప్పడం జరిగింది? వాళ్ళు నేను ఇంత ప్రొడక్టివ్ లో ఇంత ఉంటదని మేము అనుకోలేదు, అసలు ఇంత సింపుల్ గా తగ్గిపోయింది. మేము ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పడుతున్నాం, ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని ఎన్నాళ్ళ నుంచో ఇబ్బంది పడుతున్నాము. సింపుల్ గా Yes. మీరు ఇచ్చింది వాటర్ తాగటం, బెడ్ మీద పడుకునే దానికి మాకు క్లియర్ అయిపోయింది, సింపుల్ గా తగ్గిపోయిందని, వండర్ఫుల్ గా ఉందని వాళ్ళు ఎగ్జైటింగ్ గా ఉన్నారు సార్. యాక్చువల్గా చెప్పాలంటే అంత Yes, yes, sir. ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఎందుకంటే ఏ- yes, yes. ఎందుకంటే పెద్దవాళ్ళకి మనం ఆరోగ్యం ఇచ్చేదానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చినా గానీ అంత తృప్తి ఉండదేమో, ఆరోగ్యం Yes, ఇచ్చేదానికి చాలా yes. ఇదిగా ఫీల్ అవుతున్నారు సార్ మన. అది అది మెయిన్. 100% సార్. Yes, అవునవును yes, సార్. sir. 100% సార్. అదే విధంగా ఇంకా మంచిగా మీరు ఇంకా సపోర్ట్ చేయండి, ప్రజలకు అందరు కూడా ఆరోగ్యం ఇవ్వండి. సో ఇంకా ఓకే. ఇంకా మన ప్రతి ఒక్కరి ఇంటికి కూడా ఇది మనము సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా అవసరం. సో ఈ రోజు వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. థ్యాంక్ యూ సో ఓకే మచ్ ఓకే సార్, అండ్ థ్యాంక్ ఆల్ యూ ది సార్. బెస్ట్. సరే సార్. ఓకే సార్. ఎస్ సార్. గ్రేట్ సార్. ఆర్ఎస్టి అనిత మేడం, ప్లీజ్ వెల్కమ్. మీకు అడ్మిట్ ఇచ్చాను. देव सर गुड मॉर्निंग జీవా మేడం, గుడ్ మార్నింగ్. सर। मैं हैदराबाद से మేడం. बात कर रही हूँ, नवीन सर की टीम। ఎస్ మేడం. ఎస్ ఎస్ सो मैडम फर्स्ट पॉसिबल है तो सर वीडियो वीडियो मैडम वीडियो ऑन करो ना. बाहर हूँ सर, फंक्शन के लिए। ओके राइट, कोई बात చెప్పండి చెప్పండి, నో ప్రాబ్లం, చెప్పండి. सो मेरा ही टेस्ट मनी सर फर्स्ट तो। सो मेरे Yes, को sir. एक 15 डेज बैक बहुत ज्यादा चेस्ट पेन बहुत था सर, आपसे भी डिस्कस मैडम करी मैं बात परसों। मैडम मैडम ప్లీజ్ తెలుగు. ఓకే, చెస్ట్ పెయిన్ బాగా వచ్చింది, మీకు కూడా చెప్పాను లాస్ట్ టైం మనం కలిసినప్పుడు. ఎస్ ఎస్ మేడం. సో ఈసీజీ కూడా తీపిచ్చాను 2 టైమ్స్, బట్ ఓకే. అసలు తగ్గలేదు, అస్సలు తగ్గలేదు సార్. డాక్టర్ దగ్గర వెళ్తే మెడిసిన్ ఇచ్చారు, కానీ నేను యూజ్ చేయలేదు. ఎందుకు, మన బయోటరీ ఉంది కదా, ఎందుకు యూజ్ చేయాలనేసి పక్కకు పెట్టేసిన అది మెడిసిన్. కానీ Yes. ఇంట్లో మా సార్ అయితే, ఏంది నువ్వు అంత పెయిన్ ఉండి ఎట్లా భరిస్తున్నావు, అసలు చాలా అంటే నేను నిలబడలేదు కూర్చోలేదు, చాలా అంటే విపరీతమైన పెయిన్ అన్నమాట. సో మన వాటరేంజ్ ప్యాడ్ ఉంది కదా, అది నైట్ ma'am. కట్టేసుకునే దాన్ని చెస్ట్ కి బాగా గట్టిగా కట్టేసుకొని Okay. రిస్ట్ బెల్ట్ పెట్టేసుకునే దాన్ని, మ్యాట్రస్ మీద పడుకున్నాను. అది నాకు తెలియదు కూడా తెలియదు సార్, ఎప్పుడు క్యూర్ అయిపోయిందో కూడా తెలియదు నాకు. అసలు క్యూర్ అయిపోయింది 3 days లోనే, Wonderful, ఓన్లీ wonderful. 3 days లో. Yes, super madam. ఆ, Wonderful, wonderful ఇంకోటి test. ఇంకా ఉన్నాయి సార్ టెస్ట్ మళ్ళీ నా టీమ్ లోనే. సో Yes. తను హెవీ ఉంటాడు చాలా, ఒక పర్సన్ నా టీమ్ లోనే. తనకి అది రిస్ట్ బెల్ట్ పట్టేది కాదు చేతికి, ఓన్లీ Okay. ఫస్ట్ బటనే పట్టేది అనమాట. ఇప్పుడు సెకండ్ బటన్ కూడా పడుతుందంట. వాళ్ళ మిసెస్ నిన్న కాల్ చేసి ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. ఇంకా Wow. చాలా అంటే ఎనర్జీగా ఉంటుందంట తను, yes, అంటే వెయిట్ లాస్. వెయిట్ లాస్, Yes, great చాలా madam. ఎనర్జీగా ఉన్నాడంట తను. ఇంకోటి రీసెంట్ గా ఒక 8 days బ్యాక్ ఒక మేడం కి ఇచ్చామన్నా, సీనియర్ సిటిజన్ తనకు నిద్ర లేదనమాట. Okay. చాలా రోజుల నుంచి నిద్రకి చాలా అలమటిస్తుంది ఆమె, టాబ్లెట్ వేసుకుంటేనే నిద్ర వచ్చేది. సో Yes, అలాంటిది yes. తనకు తీసుకెళ్లి ఇచ్చాను. నిన్న తను కూడా నిన్న ఆఫ్టర్నూన్ కాల్ చేసి, మేడం క్యా తవి దియే తుమ్, కిత్నా అచ్చా నిందారా మేరకు అని అంటుంది. ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేసింది అనమాట, మండే రోజు వెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. Okay madam. Great madam, great. ఇంకా ఉన్నాయి సార్ 100%. చాలా, టీమ్ లో చాలా రిజల్ట్స్ ఉన్నాయి నాకు. చాలా అంటే చాలా Yes, మంది yes. కాల్ చేస్తున్నారు, కాల్ బ్యాక్ చేస్తున్నారు, చెప్తున్నారు. ఒక అతనైతే నైట్ 2 వరకు పడుకునేవాడు కాదంట, ఊకే ఫోన్ 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 చూడడం. Okay. సో తనకు కూడా తీసుకెళ్ళి ఇచ్చాను 15 days బ్యాక్. ఫోన్ Okay. పక్కన పడేసి హాయిగా పడుకుంటుండంత తను. ఎస్ మేడం, మీరు ఏం చేయాలంటే మేడం, ఇలాంటి రిజల్ట్ వచ్చినప్పుడు మీరు తన దగ్గరికి వెళ్ళి ఒక వీడియో Yes. తీసుకోండి. ఆ వీడియోలో మీరు ఉండాలా, మీరు కనిపించాలా, మీరు అడగాల క్వశ్చన్స్. ఎన్ని రోజుల నుంచి మీకు ఇబ్బంది ఉంది, నిద్ర సమస్య, సో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, దీనికి ఎన్ని రకాలుగా మీరు మెడిసిన్ వాడారు, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, సో ఈ బయోటెరన్ ప్రొడక్ట్ వాడడం ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, సో ఎన్ని రోజుల్లో తగ్గింది అని ఒక వీడియో తీసుకున్నట్లయితే మీ టీం అందరికి కూడా ఉపయోగపడుతుంది మేడం. సో టెస్ట్ మనీస్ కూడా వాళ్ళు ఇన్వైట్ చేయండి, వాళ్ళతో మాట్లాడిస్తే ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది మేడం. సో వండర్ఫుల్ టెస్ట్ మనీస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే విధంగా థ్యాంక్ ఇంకా యూ సో మచ్. మీరు టెస్ట్ మనీస్, ఎస్ మేడం, ఇంకా చాలా మందికి కూడా ప్రొడక్ట్స్ ఇవ్వాలి, ఆరోగ్యం Yes, ఇవ్వాలి. sir. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం.
ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సాగర్ సార్ కి చాలా చాలా ధన్యవాదాలు. మీకు కూడా నా ఎంటైర్ అప్లయన్స్ కి, నా ప్యారీ టీమ్ కి అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ యూనివర్స్ ఆల్సో. ఓకే థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఓపో సార్. F11 ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు అన్మిట్ ఇచ్చాను. ఓపో F11 ప్లీజ్ వెల్కమ్ సార్. అన్మిట్ ఇచ్చాను సార్ మీకు ఆల్రెడీ. సార్ ఇక్కడ అవైలబుల్ ఉన్నారా? మళ్ళీ ఇచ్చాను మీకు అన్మిట్. ఓకే గౌసియా మేడం ప్లీజ్ వెల్కమ్, మీకు అన్మిట్ ఇచ్చాను. ప్లీజ్ వెల్కమ్ మేడం. ప్లీజ్ వీడియో ఆన్ చేసుకొని మాట్లాడితే ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఎందుకంటే మనము లైవ్ లో ఉన్నాం చెప్పాం, అందరికి కూడా 192 నంబర్స్ ఉన్నారు. లైవ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆనెస్టీగా మనం చెప్తున్నాం. సో ఆనెస్టీ అనేది ముందు వినే వాళ్ళకు కూడా ఉండాలి. సో మేడం వీడియో ఆన్ చేసుకొని మాట్లాడడం స్టార్ట్ చేయండి. ఓకే ప్లీజ్ వెల్కమ్. జై హో ఎస్ సార్. మేడం. జై హో మేడం. సో మేము వచ్చేసి యాదాద్రి డిస్ట్రిక్ట్ ఆలేరు నుంచి మాట్లాడుతున్నాం సార్. మా అప్లయన్స్ వచ్చేసి వలి సార్, శ్రీకాంత్ సార్ అండ్ శ్రీశైలం సార్, చారి సార్ అండ్ మీరు సార్. నాకు నిజంగా వెరీ హ్యాపీ అనిపిస్తుంది. అశ్విన్ సార్ మా టీం నిజంగా మాకు అప్లైన్ ఉన్నందుకు, వెంకట్రాజ్ సార్. అండ్ సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదర్ నెట్వర్క్ మార్కెటింగ్ చేశాను. సో అది కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్, నేను కాదని చెప్పట్లే. కానీ నాకు ఈ బయోటోరియం పరిచయం చేసినప్పుడు నేను నమ్మలేదు సార్, నిజంగా చెప్పాలంటే. మ్యాట్రస్ ఏంది, దీని మీద పడుకుంటే డిసీజెస్ తగ్గడం ఏంది, ఇది ఫూల్ చేసే బిజినెస్ అన్న మైండ్ సెట్ నాకు వచ్చింది. అయితే ఫస్ట్ ఏం చేసినానంటే, ఫస్ట్ ఏదైనా సార్ చెప్పాలి, చాలా చెప్తారు, మనం ఓన్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ప్రోడక్ట్ గురించి అర్థమవుతుందని ఆలోచన చేసి మ్యాట్రస్ తీసుకున్నాం సార్ 10/7. సో మ్యాట్రస్ తీసుకున్నాం దేనికనంటే, నాకు 3 సర్జరీస్ అయినాయి సార్. అప్పటి నుంచి విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తుంది ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే జర్నీయే చేయాలి. సో జర్నీ చేసిన అంటే నెక్స్ట్ డే అసలు లేవకపోతుండే, అంత బ్యాక్ పెయిన్ అవుతుండే. సో దానికోసం నేను ఫస్ట్ మనకు రిజల్ట్ వచ్చింది, చారీ సార్ వచ్చి అప్పుడు బ్యాక్ పెయిన్ ఇవన్నీ తగ్గుతాయి అని అంటే, నిజంగా ఫస్ట్ మనకే ఉంది కాబట్టి మనం వాడాల్సిందే అనేసి తీసుకున్నాం సార్. తీసుకున్న తర్వాత సార్ 1 వీక్ లోనే నా బ్యాక్ పెయిన్ మొత్తం కంప్లీట్ తగ్గిపోయింది సార్. కంప్లీట్ తగ్గిపోయింది. ఇప్పుడు ఎంత జర్నీ చేసినా కూడా ఆ పెయిన్ అనేది ఇలా అప్పుడు ఎంత అదిలా వచ్చేదో అంత తగ్గిపోయింది సార్. ఎంత జర్నీ చేసినా కూడా పెయిన్ అనేది అనిపిస్తలేదు. ఇంకోటి ఏంటంటే స్లీపింగ్, నిద్ర కూడా ఎంత బాగా పడుతుంటే, మన చిన్న పిల్లలు, మా పిల్లలు ఎట్లా పడుకున్నాం మేము కూడా అలా పడుకుంటున్నాం. ఇంకోటి, మనం ఎంత వర్క్ చేసినా సార్ హార్డ్ గా అనిపించట్లేదు. అంటే ఏదైనా చిన్న వర్క్ చేసి అలసిపోతున్నాం, ఎందుకంటే మనం కరెక్ట్ అయిన ప్రోటీన్ ఫుడ్ తీసుకోవట్లేదు, మన బాడీ కరెక్ట్ అయిన న్యూట్రిషన్ లేదు కాబట్టి. సో ఈ మ్యాట్రస్ మీద పడుకోవడం వల్ల మన బాడీ అనేది బ్యాలెన్స్ లో ఉంటుంది సార్. ఎప్పుడు కూడా ఒకే ఎనర్జెటిక్ లో ఉంటుంది. అండ్ వాటర్ ఎనర్జీ ప్యాడ్, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎగ్జాక్ట్ గా వాటర్ బాటిల్ క్యారీ చేస్తున్నాం. ఎనర్జీ ప్యాడ్ ఏ వాటర్ అయినా సరే ఎక్కడ బయటికి వెళ్ళినా ఫుల్ చేసుకుంటున్నాం. అది డ్రింక్ చేయడం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంది సార్. ఎప్పుడు కూడా ఎనర్జెటిక్ గా ఉంటున్నాం, అలసటగా ఉండట్లేదు. ఫీల్డ్ వర్క్ లో ఉన్నా కూడా అలసట అనేది అనిపించట్లేదు. సో నెక్స్ట్ మా సార్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది సార్. పైల్స్ ప్రాబ్లం ఉండే, సో సార్ కి అయితే 5 days లోనే మంచి రిజల్ట్ వచ్చింది సార్. పైల్స్ ప్రాబ్లమ్ తో చాలా సఫర్ అవుతుండే సార్ కి 5 days లో వాటర్ తాగడం వల్ల రిజల్ట్ వచ్చింది. మ్యాట్రస్ కూడా వాడారు. సో అట్ ద సేమ్ టైం వల్ల చాలా రిజల్ట్ ఉంది సార్. యాసిడిటీ ప్రాబ్లం ఉండే సార్ కి, అది కూడా తగ్గిపోయింది. ఏ మసాలా తిన్నా లేదా కొంచెం పులుపు తిన్నా కూడా యాసిడిటీ ప్రాబ్లం విత్ ఇన్ అవర్స్ లోనే క్రియేట్ అయ్యేది అది. సో అది కంప్లీట్ గా తగ్గిపోయింది సార్. వండర్ఫుల్ ప్రాజెక్ట్ సార్, అసలు ఎవరైనా వాడొచ్చు. అండ్ మనం వేరే వాళ్ళకి రెఫర్ చేస్తున్నాం 100% ఈ ప్రోడక్ట్ వాడమని. సో వాళ్ళకు కూడా సార్ ఒక మంచి టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి. టైం ఎక్కువ అవుతుంది, సో దాంట్లో ఒక 2 టెస్టిమోనీస్ మాత్రమే చెప్పగలుగుతాను. ఒకరికి కిడ్నీ పేషెంట్ ఉండే సార్, సో వాళ్ళకి సజెస్ట్ చేయాలా లేదా అని భయం అనిపించింది. కానీ మీరు ఎప్పుడు అంటుంటారు, ఇది మనం బ్లెస్సింగ్స్ తో తీసుకుంటున్నటువంటి అమౌంట్ ఖచ్చితంగా హెల్త్ కోసం హెల్ప్ చేయాలని. సో అది మైండ్ లో ఉండి మనం మన డౌన్లైన్స్ తోటి సజెస్ట్ చేసి అక్కడ తీసుకోవడం జరిగింది సార్. వాళ్ళకు డయాలసిస్ అవుతుంది వీక్లీ 2 సార్. సో క్రియాటిన్ లెవెల్ వచ్చేసి 9 ఉండే, మన కిట్ వాడిన తర్వాత సార్ 1.5 month అవుతుంది. సో 7కి వచ్చింది సార్. వండర్ఫుల్, ఇట్స్ ఎ మిరాకిల్. ఇది 7కి వచ్చింది సార్.
సో వాళ్ళు కూడా వేరే వాళ్ళకి రెఫర్ చేస్తున్నారు. ఎందుకంటే అసలు అది ఊహించలేని రిజల్ట్ సార్. మనం డయాలసిస్ కి వెళ్ళిన తర్వాత క్రియాటిన్ లెవెల్ తగ్గడం అది మిరాకిల్ రిజల్టే, ఇంకా అంతకు మించి ఎస్ మేడం. మిరాకిల్ రిజల్ట్. ఎస్ అండ్ ఎస్ షుగర్ రిజల్ట్ కూడా సార్, షుగర్ పేషెంట్ కి మనకు తెలిసిన వాళ్ళు డౌన్ లైన్స్ వాళ్ళు కూడా తీసుకున్నారు. ఫస్ట్ మాకు రిజల్ట్ వస్తేనే మాలాగానే చెప్తాం అనుకున్నారు. సో దాంట్లో 280 షుగర్ ఉన్నది 180కి వచ్చింది సార్. వన్ మంత్ 10 days యూజ్ చేయడం వల్ల. ఓకే, గ్రేట్, సూపర్ సో సూపర్ ఎంత మేడం. మంచి వండర్ఫుల్ రిజల్ట్, ఇంకా చాలా ఉన్నాయి సార్. ఎవరికి ఇచ్చిన పాజిటివ్ అనేది రిజల్ట్ అనేది వస్తుంది సార్. 100% మనం ఈ ప్రోడక్ట్ అనేది మీరు అన్నట్టు జనాల్లో తీసుకెళ్లాల్సిందే. రాబోయే 5 years లో కంప్లీట్ గా ఇప్పుడు షుగర్ బీపీ ఎలా అయితే ఉందో 100% సార్, ఇది డామ్ షూర్ మనం కాదు, WHO వాళ్ళు చెప్తున్నటువంటి విషయం. క్యాన్సర్ కూడా ప్రతి ఇంట్లో అట్లా రాబోతుంది సార్. ఎందుకంటే మనం తినే ఫుడ్ అట్లా ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వాళ్ళు బిజినెస్ చేస్తారా లేదా అనేది మన మైండ్ సెట్ పక్కన పెడితే, వాళ్ళ హెల్త్ కోసమైనా వాళ్ళని ఎట్లనైనా చేసి ఇది ఇప్పించాల్సిందే. ఎస్ మేడం, 100% మేడం. సో సో మేడం ఒకటి నిజంగా నేను థ్యాంక్ అడుగుతాను యూ క్వశ్చన్ ఒకటి. ఎస్ మేడం. సార్. ఇప్పుడు మీ సార్ కి పైల్స్ ఉండే, సో పైల్స్ కి ఎన్ని రోజుల నుంచి మందులు వాడారు, ఎంత ఖర్చు పెట్టుకున్నారు, సో అదొకసారి చెప్పండి. ఈ బెటర్ వాడిన 5 రోజులకి మీ రిజల్ట్ వచ్చింది కదా, సో Yes, sir. అక్కడ ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని రోజులు ఇబ్బంది పడ్డారు? ఎస్ ఒక్కసారి అంటే ఇంకా ఖర్చు అంటే దానికి పర్టికులర్ గా మేము దాన్ని క్యాలిక్యులేట్ చేయలే, కానీ ఎవ్రీ మంత్ ఖచ్చితంగా సప్లిమెంట్స్ అనేది వాడుతుండే దానికోసం. అండ్ ఫైబర్ పౌడర్ అవన్నీ ఇంకా మనకు నేచురల్ ప్రొడక్ట్స్ వాడుతుండే, కానీ అది వాడినప్పుడు తగ్గుతుండే. మళ్ళీ ఏదైనా హీట్ తిన్నారనుకోండి, లైక్ చికెన్ కానివ్వండి, కొంచెం హీట్ మళ్ళీ అది ప్రాబ్లం క్రియేట్ అవుతుండే సార్. సో దానివల్ల ఆ ప్రాబ్లం మళ్ళీ ఇంక్రీజ్ అవుతుండే, అది జస్ట్ మెయింటైన్ అవుతుండే. కానీ ఇప్పుడు వాటర్ తాగడం వల్ల తగ్గిపోయింది సార్ కంప్లీట్ గా. అదేంటంటే మనం ఇది మన ఏమంటారు హెల్త్ కి ఒక్క టైం సార్ మనం పెట్టేటువంటి ఖర్చు, ఇన్వెస్ట్మెంట్ వన్ టైమే సార్ ఇది. ఇది వండర్ఫుల్ అనిపించింది సార్. ఇంకా నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాల్సిందే అనేసి ఇప్పటికి సార్, మీకు నియర్లీ అబౌట్ ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ మినిమం గా 50+ కిట్స్ అయితే మూవ్ అయిపోయినాయి సార్ ఇప్పటికి. జస్ట్ మేము వితిన్ షార్ట్ పీరియడ్ 3 months అవుతుంది జాయిన్ అయ్యి 50+ కిట్స్ అనేది మూవ్ అయిపోయినాయి. సో క్రెడిట్ గోడ్స్ అందరికీ సార్, మాకు ఇంత మంచి ఆపర్చునిటీని మా వరకు తీసుకొచ్చినందుకు, ఇంత మంచి ప్రోడక్ట్ ని జనాల్లో తీసుకొచ్చినటువంటి మిస్టర్ సాగర్ జోషి సార్ గారికి నిజంగా కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మీ టీం ద్వారా ఇంకా ప్రొడక్ట్స్ ఇంకా ముందుకెళ్ళాలి, చాలా మందికి హెల్ప్ చేయాలి ఇంకా మనం. ఎందుకంటే మనను జన్మనిచ్చిన తల్లిదండ్రులు దీని గురించే మనకు ఈరోజు జన్మనిచ్చిన అనుకుంటున్నాను నేనైతే. సో నా టీం వాళ్ళు కానీ మొత్తం ఈ బెటర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కూడా ఈ రోజు గురించే మనము ఈ జన్మ తీసుకున్నట్టు నేను అనుకుంటున్నాను. సో ఈ జన్మలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన అందరికి ఆరోగ్యం ఇవ్వాలి ఇంకా. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, వండర్ఫుల్ టెస్ట్ మనీస్ ఉన్నాయి, క్రియాటిన్ లెవెల్ కావచ్చు. మేడం ప్లీజ్ చెప్పండి. అంటే మా పెద్ద పాపకు బాగా ఒక్కొక్కసారి హెడ్ ఏక్ వస్తుండే. ఇది వచ్చేసి తను మాకంటే తను ఎక్కువ యూజ్ చేస్తుంది, వచ్చేసి లాంగ్ బెల్ట్ పెట్టుకుంటది గమ్మున. దానివల్ల తగ్గిపోతుంది. ఉండే 10 years కానీ లాంగ్ బెల్ట్ పెట్టుకొని పడుకుంటది. ఇంట్లో ఉన్నప్పుడు కూడా పెట్టుకొని తిరుగుతుంది, తన హెడ్ కి చుట్టుకొని తిరుగుతుంది. పిల్లలకు కూడా కంపల్సరీ. ఎస్ మేడం, ఒకసారి హెడేక్ వచ్చిందని అంటే మనం ముందు జాగ్రత్త తీసుకోవాలి. సో పెట్టుకొని పడుకోవడం అనేది మనకు రిలీఫ్, నిద్ర కూడా వస్తుంది దాంతో. సో హెడేక్ కూడా రాకుండా నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా రాకుండా ఉంటుంది. సో వండర్ఫుల్ మేడం, పిల్లలకు కూడా అలవాటు చేయండి, ఎందుకంటే న్యాచురల్ ప్రొడక్ట్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఆల్ ది బెస్ట్. ఎస్ ఎస్ మేడం. సో తిరుపతి రావు సార్, ప్లీజ్ వెల్కమ్, మీకు అడ్మిట్ ఇచ్చాను సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సెల్యూట్ సార్. జై హో ఈ బయోటెరిన్ సార్. జై హో ఈ బయోటెరిన్ సార్. జై హో ఈ బయోటెరిన్ సార్. సిఎండి సార్ కి సెల్యూట్ సార్. ఇలాంటి ప్రోడక్ట్ మిరాకల్ తిప్పుతుంది సార్. మేము ఇప్పుడు మేము బయట వెళ్ళి ధైర్యంగా చెప్పగలుగుతున్నాం అంటే, డెమోలు చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం అంటే, ప్రతి ఒక్కటి కూడా అక్కడ మనం చెప్పగల దమ్ము ఇందులో ఉంది సార్. ఈ బయోటెరిన్ మా వదిన గారికి ఇచ్చాము సార్. మా వదిన గారికి ఇచ్చాము వదిన గారికి ఇస్తే అక్కడేమో వదిన గారికి ఆపరేషన్ వరకు వెళ్ళింది సార్. ఆపరేషన్ వరకు వెళ్ళి ఆమెకి ప్రమాదకరం ఏంటంటే నడుములో బోన్ ఇరిగిపోయింది సార్.
బెడ్ మీద నుంచి స్లిప్ అయ్యి. అక్కడ నుంచి అనమాట వదిన గారికి ఆపరేషన్ వరకు వెళ్ళింది. అది 1,50,000 1,00,000 అన్నారు. కానీ వదిన గారు సన్నంగా ఉంటారు, వాటి వల్ల ఆపరేషన్ జరగలేదు సార్. జరగకపోతటికి ఈ యొక్క మన జగదీశ్వరి మేడం అని ఆయన గారు అనమాట సురేష్ సార్కి, కిరణ్ సార్కి, వసంత్ సార్కి, నెక్స్ట్ వినయ్ సార్కి, సంతోష్ సార్కి వాళ్ళ గ్రూప్ వచ్చారు సార్. ఇంటికి వచ్చి మాకు ఒక కిట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రెజెంటేషన్ ఇచ్చిన 5 days లోటుకే వదినలోటో మెరాకల్ తిరిగింది సార్. ఆమెకి మెయిన్ పెయిన్ వల్ల నిద్ర పట్టకపోయేది, నిద్ర లేకపోయేది. నిద్ర వల్ల ఇప్పుడు అదేమంటే నడలేకపోయేది, కాలు వాసిపోయి అక్కడే కాలకృత్యములు అక్కడే జరిగేవి సార్. అలాంటిది చాలా కష్టపడ్డారు అన్నయ్య గారును. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఆ వదిన 5 days తర్వాత నేను చూస్తాటికి వదిన బయటకు వచ్చి వరంలో తుడుస్తున్నప్పుడు చూశాను సార్. చూసాక అప్పుడు వదిన ఎలా ఉంది ఒంట్లో అంటే, చాలా బాగుంది బాబు, ఈ బెడ్ మీద పడుకోవడం, ఇది రిస్ట్ బెల్ట్ గట్రా అప్లై చేసుకోవడం, వాటర్ తాగడం బాగుంది, నాకు ఏ నొప్పులు లేవు, ఫ్రీగా ఉన్నాను అన్న. నెక్స్ట్ ఇంకోళ్ళకి నేను ప్రెజెంటేషన్ ఇచ్చాను సార్. అతను ప్రెజెంటేషన్ ఇస్తే ఆమె 3 మాసాలకి డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్తే 3 మాసాలకి మందులు ఇచ్చారు. లెఫ్ట్ లెగ్ లోటు నర్మని మీద మల్టీ అయిపోయింది సార్. మల్టీ అయిపోయింది ఆమెకి అనమాట. 3 మాసాలకి మందులు ఇచ్చారు. ఒక 1 నెల రోజుల మందులే ఆమె తీసుకుంది. 1 నెల రోజుల మందులు తీసుకుంటే మా ఫ్రెండ్ అనమాట, అతనికేమో ఆ కిట్ ప్రెజెంటేషన్ ఇచ్చాను సార్, 98 రూపీస్. అది అమ్మాయేమో 5 days తర్వాత ఆ అబ్బాయి ఎవరిచ్చారో కిట్, ఆ అబ్బాయికి ఇంటికి రమ్మను, నేను ఆ అబ్బాయితో మాట్లాడాలని సార్ ఆ మమ్మీ గారు చెప్పారు సార్. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ మమ్మీ గారికి అడిగిన తర్వాత ఆమెతో ఇంటర్వ్యూ తీసుకొని వీడియో తీసుకున్నాను సార్. మనకు ఆల్రెడీ మన గ్రూప్లో పెట్టాను. ఆమె ఒకటే అన్నది, బాబు నాకు ఈ కిట్ వాడడం మెయిన్ నిద్ర పట్టింది బాబు, తినే తిండి ఎంతో బాగా వంట పట్టింది, ఈ నొప్పి అంటూ లేదు బాబు, అసలు టాబ్లెట్స్ నా షుగర్ ఉంది, బీపీ ఉంది, ఆ టాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు అని చెప్పారు. అలాంటిది ఒక పెరాలసిస్ పేషెంట్ కూడా ఇచ్చాను సార్. ఎంఆర్ఓ గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ అత్తగారికి ఇచ్చాం సార్. అది కూడా చాలా పనిచేసింది. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ టీచర్స్ అనమాట. అలాంటిది నేను 10 kits ఇవ్వగలిగాను సార్. ప్రజల్లో బోల్డ్ మందికి డెమోలు చేశాను సార్. ఇంకా రాబోయే కాలంలో వాళ్ళందరూ కూడా ఎలా అవుతారు. ఇప్పుడు చెప్పుకోదగింది ఏంటంటే, మనం ధైర్యంగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పగల కెపాసిటీ ఉందంటే జైహో ఈ బయోటెరం సాగర్ జోషి గారికి, వెంకటరాజ్ గురూజీకి, సుధీర్ సార్కి, సంతోష్ సార్కి ధన్యవాదాలు చెప్పాలి సార్. ఇలాంటి ప్లాట్ఫామ్ మనకి వచ్చిందంటే, ఎటువంటి ఇంజెక్షన్ టాబ్లెట్ లేకుండా ఇలాంటి మిరాకల్ మనకి బాడీలో దమ్ము ఇస్తుందంటే చాలా చాలా గ్రేట్ సార్. సార్ నేను జిమ్ బాడీ బిల్డర్ సార్ నేను. అలాంటిది నాకేంటంటే జిమ్ చేస్తుండి నాకు స్టమక్ కూడా చాలా ఉండిద్ది సార్. అసలు జిమ్ బాడీ బిల్డర్ నీకెంత స్టమక్ ఏంటంటే వెంకట గురూజీకును సుధీర్ సార్ చూసాను సార్, నేను వాళ్ళలాగా అవ్వాలి అనేసి. అక్కడ ఏమైందంటే ఆ ఒక్క నేను ఎగ్జాంపుల్ గా ఎక్సర్సైజ్ చేయకుండా ఇది ఎలాగ తగ్గుతుందో చూస్తానని డైలీ కూడా యూజ్ చేసాను సార్ ఈ వాటర్, ఈ పూట ఆ పూట. నెక్స్ట్ ఇంతో ఏంటంటే చిన్న చిన్న పెయిన్స్ ఎవరైనా ఉంటే మన పక్క ఇంట్లో ముసలోళ్ళు ఉంటే అలాగ వాటర్ వేసి నిమరడం కూడా చేసింది సార్. నాకు కూడా కొద్దిగా తెలిసింది అనమాట, ఫిజియోథెరపీ తెలుసు అనమాట, కొంతమందికి చెప్పగలిగాను సార్. చాలా మంది కూడా తీసుకోవడానికి ఆహ్వానం ఉంది, కానీ వాళ్ళకి ఏంటంటే డబ్బులు అమౌంట్ ఎక్కువ ఉన్నాయి, కొద్దిగా టైం పడుతుంది బాబు తీసుకుంటాం. కానీ ఇలాంటి మెరాకాలు ఉన్నది ఒక్క జైహో ఈ బయట సెల్యూట్ సార్ ప్లాట్ఫామ్ కి. ధన్యవాదాలు సార్, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. సెల్యూట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ టెస్టిమనీస్. సో రియల్లీ సార్, మీకు రావడం అనేది ఒక ఆపర్చునిటీ వచ్చింది, మీరు నమ్మి తీసుకోవడం ద్వారానే ఈ రోజు మీ ద్వారా చాలా మందికి ఉపయోగపడుతుంది. లీడర్స్ నేను అదే చెప్తుంటాను ప్రతి ఒక్కరు కూడా, మనం నమ్మాలి ఫస్ట్. మనం నమ్మి ఫస్ట్ మనం వాడిన తర్వాతనే 10 మందికి చెప్పాలి. సో మనకు రిజల్ట్ వస్తేనే మనం చెప్తాం. ఇప్పుడు మీ వదిన గారికి ఇంత మంచి రిజల్ట్ వచ్చినందుకే తన నుంచి స్టార్ట్ అయింది, సో తనకు కూడా హెల్ప్ అయింది. సో ఇదే విధంగా చేయండి సార్. సార్ నా వెయిట్ 95 ఉంది సార్ నా వెయిట్, కానీ ఇప్పుడు ఏంటంటే 75కి వచ్చింది సార్. వావ్, గ్రేట్, సూపర్. ఈ యొక్క వాటర్ ఈ అప్లై చేయడమే సార్. వాటర్ డ్రింకింగ్ వాటర్ వల్లే లోపల ఏదైనా తినేటప్పుడు అప్పట్లాగే చేయం తింటున్నాం, కానీ ఎంత తినే మనకి మేము బయటకు వెళ్ళి మేము
డెమోలు చేసేటప్పుడు ఒక టైంలో ఫుడ్ కూడా వండుకుంటాం సార్. తినండి సార్. అలాంటప్పుడు ఈ యొక్క వాటర్ యూజ్ చేస్తున్నాం సార్. చాలా చాలా పని చేస్తుంది సార్. చాలా దమ్ము Yes, sir. ఎనర్జీ మాత్రం Super. ఫుల్ గా ఇస్తున్నారు సార్. థ్యాంక్ యూ సూపర్ సార్. సూపర్ సార్. సెల్యూట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ Salute. సార్. థ్యాంక్ యూ సో మచ్. Salute, ఆల్ sir. ది బెస్ట్. సో అదే విధంగా ఇంకా ఇవ్వండి అందరికి కూడా. చాలా thank you, మందికి sir. సార్ Thank you so ఇప్పటికి much. 10 కిట్స్ ఇచ్చాం సార్. 10 కిట్స్ Yes, yes. నేను 3 months అవుతుంది సార్. Yes, yes. 3 months Okay. అవుతుంది. 10 కిట్స్ ఇచ్చాం, బాగానే ఉంది సార్. సో ఈ 10 మెయిన్ కిట్స్ కి ఏంటంటే ఇంకొక 0 యాడ్ కావాలి సార్. 10 పక్కన సార్ ఇంకో 0 యాడ్ కావాలి. థ్యాంక్ ఈ యూ 10 సార్. పక్కన థ్యాంక్ యూ. ఇంకో 0 యాడ్ కావాలి సార్. అంతమందికి ఇవ్వండి. సో ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ అప్లైన్ సో కూడా మచ్. చాలా చాలా కోఆపరేట్ చేస్తున్నారు సార్. చాలా ఇంటర్వ్యూ Yes, yes. ఆర్ఎంబి డాక్టర్స్ కూడా మేము చెప్పగలుగుతున్నాము. Yes, yes, ముందుకు sir. Yes, వెళ్తాం sir. సార్. థ్యాంక్ యూ Yes, sir. సార్. All the best, sir. Thank you Thank you, sir. Salute. Yes, sir. సో లీడర్స్ చూస్తున్నారు కదా. సో ఈ విధంగా టెస్ట్ మనీస్ ఉన్నాయి మనకి. సో లీడర్స్ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి విషయం కూడా, సో అందరికి కూడా మెడిసిన్ వాడుతూ మన ప్రొడక్ట్ వాడాలని చెప్పాలి. ఎందుకంటే మెడిసిన్ ఆపేసి ఇది వాడడం అనేది చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే Wrong. గైడ్ లైన్స్ లో లేదు. సో మనము జాగ్రత్తగా చెప్పాల్సింది ఏంటంటే మన ప్రొడక్ట్ వాడుతూ మెడిసిన్ వాడాలి. ఒక 6 months to 8 months అని మనం చెప్పడం ద్వారా వాళ్ళు మెడిసిన్ వాడుతూ మన ప్రోడక్ట్ వాడితే ఏమవుతుందంటే మన మ్యాట్రస్ మీద పడుకోవడం ద్వారా బాడీలో హీలింగ్ అనేది జరుగుతూ ఉంటది. హీలింగ్ అనేది జరిగినప్పుడు ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ ప్రాపర్ గా వాళ్ళకి తిన్న ఫుడ్ కూడా డైజెషన్ చేసి ఇమీడియట్లీ ఆర్గాన్స్ కి అంది బ్లడ్ కూడా పల్చగా అయిపోయి మనకి ఈ రోజు ఆరోగ్యం అనేది రిజల్ట్ అనేది మనకు వస్తుంది. సో ఈ రోజు సార్ కూడా వెయిట్ లాస్ అని చెప్పడం జరిగింది. వెయిట్ లాస్ కూడా ఎందుకు జరిగిందంటే డైలీ తినే టైంకి తింటున్నాడు, తినే ఫుడ్ తింటున్నాడు. సో ఎందుకు వెయిట్ లాస్ ఏంటంటే ఈ వాటర్ అనేది మనకి ఏం చేస్తుందంటే అరుగుదలని మనకు ప్రాపర్ గా చేస్తుంది. డైజెషన్ సిస్టమ్ అనేది ప్రాపర్ గా జరిగినప్పుడే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో చాలా మంది తింటారు, కూర్చుంటారు, వాటర్ తాగుతారు. అది కాదు. ఇక్కడ వాటర్ తాగుతూ మనం ఈ వర్కౌట్ చేయాలన్నా వర్కౌట్ చేస్తూ ఉంటే 100% ఈరోజు 95 kgs నుంచి ఈ రోజు ఇంత తగ్గిపోయినంటే మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఎన్నో మెడిసిన్ వాడుతున్నారు. ఈ రోజు ఎన్నో రకాలుగా వెయిట్ లాస్ గురించి వాడుతున్నారు. సో ఎన్నో డబ్బులు పెట్టుకుంటున్నారు. ఎంతో మంది జిమ్ కి వెళ్తున్నారు, ఎంతో మంది యోగాలు చేస్తున్నారు. కానీ మళ్ళీ కూడా అక్కడ కరెక్ట్ గా ప్రాపర్ గా తగ్గట్లేదు. సో ఈ రోజు సార్ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ రోజు జస్ట్ వాటర్ తో ఇక్కడ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో ట్రిపుల్ సార్, ఆల్ ది బెస్ట్. విఘ్నేష్ సార్ ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మిట్ ఇచ్చాను. సార్ వీడియో ఓకే డన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గ్రేట్ లీడర్ సార్. కొంచెం కెమెరా కొంచెం సైడ్ పెట్టండి. అది లైటింగ్ కనిపించట్లేదు. లైటింగ్ అనేది క్లియర్ లేదు సార్, బ్లర్ ఉంది సార్ మొత్తం. ఇంకొంచెం బయటికి రండి. క్లియర్ ఉంది సార్. ఓకే సార్, నో ప్రాబ్లం. కొంచెం లైటింగ్ అది ఇంకా వస్తుంది. మీకు బ్యాక్ తిరగండి లేకుంటే. ఎస్ సార్. రైట్, ఇప్పుడు ఓకే. నా పేరు బాల విఘ్నేశ్వర్ సార్, హైదరాబాద్ నుంచి. నవీన్ సార్ టీమ్ సార్, ఆర్ఎస్టీ. నేను వచ్చేసి ఫోటోగ్రాఫర్ సార్. ఇట్లనే జస్ట్ ఒక కాల్ ద్వారా నాకు ఇది దొరకడం జరిగింది. నాకు ఇందులో నచ్చిన విషయం ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్, ఆక్సిజన్ లెవెల్ గురించి అయితే తర్వాత చూసినాను. బ్లడ్ సర్క్యులేషన్ గురించి చాలా మంచిగా అనిపించింది సార్. నా ప్రాబ్లం ఏముందంటే ఇబ్బాల్ బ్రేక్ అయింది సార్. 20 బొక్క ఉంటుంది కదా, అది బ్రేక్ అయింది. అయితే నేను సర్చింగ్ లో ఉన్నాను అన్నట్టు. బయటికి వెళ్ళడం లేదు, చేయడం లేదు. అరే బయటకు వెళ్తుండే కదా, బయటకు వెళ్ళాలంటే ఒక పర్సన్ కావాలి, లేదంటే కట్టబట్టుకుని పోవాలి. మళ్ళీ బండి మీద ఎక్కడానికి కూడా ఇబ్బంది. స్పెండర్ ఉండే, అది నడిపేకి చాలా ఇబ్బంది అవుతుండే. అది ఎట్లా చేద్దాం అని సడన్ గా తెలిసేసరికి స్టీల్ బాల్ వేసుకో అన్నారు. అరే లేదు, సరే చూద్దాం అని చెప్పేసి నేను వెతుకుతున్నాను. ఇక దేవుడు ఏం చేసిందంటారే, లేదు నువ్వు చాలా రోజులు వెయిట్ చేసినావు అని చెప్పేసి సాగర్ సార్ ద్వారా ఒకటి మంచి అవకాశం దొరికింది సార్. ఇమీడియట్లీ తీసుకున్నా. నేను వెంకటరాజ్ సార్ తోని తీసుకోవడం జరిగింది సార్ చేతుల మీద. అది నేను తీసుకుంటా అంటే ఇక శ్రీకాంత్ సార్ ఉండి, లేదు సార్ మీరు బిజినెస్ కూడా చేస్తారు, ఆగండి, సార్ చేతుల మీద తీసుకున్నా సార్. నేను తీసుకున్న ఒక 3 months తర్వాత సార్ నా రిజల్ట్ వచ్చేసి మెల్లగా అంటే నడవడం స్టార్ట్ అయిపోయినా. స్టిక్ పక్కకు పెట్టేసినాను, మీకు తెలుసు. దాని తర్వాత ఇంకోటి వచ్చేసి అది అయిన తర్వాత November లో ఆ స్టిక్ పట్టుకొని నేను తిరుపతి సివిల్ ఎక్కడం జరిగింది సార్. 1 గంట 50 నిమిషాలు ఎక్కిన సార్. అంటే 2283 సిడీలు. దెబ్బ దాకక ముందు 1 గంట 10 నిమిషాలు ఎక్కినుండే. దెబ్బ తాకిన తర్వాత నాతో వీడియో కూడా ఉంది. 1 గంట 50 నిమిషాలు ఎక్కిన. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఎక్కానని. అక్కడ వెళ్ళిన తర్వాత అదే టైం ఉంది కదా, అయితే అని చెప్పేసి ఎక్కేయడం జరిగింది సార్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇబ్బాల్ బ్రేక్ అయిన వ్యక్తి కింద సకల ముక్కలం పెట్టి కూర్చోడు. నేను 100% కూర్చుంటాను, యోగా చేస్తున్నాను, కూర్చుంటాను సార్. కింద ఆరామ్సే కూర్చుంటా. తర్వాత ఇంకోటి వచ్చేసి నాకు 4 ఆపరేషన్లు అయింది సార్. మనకు ఆపరేషన్ అంటే ఎనెస్థేషియా ఇస్తారు. ఇందాక మేడం చెప్పారు కదా,
నడుము నొప్పి అని చెప్పేసి, అంటే మనం పెయిన్ కిల్లర్ వాడతాం. మా మిస్సెస్ వచ్చేసి Yes. హాస్పిటల్లో పనిచేస్తారు, కానీ టాబ్లెట్ అయితే పక్క పడేసినాం సార్ డబ్బా మొత్తం, అసలు దాని వైపే చూస్తలేము. ఇంకోటి నా వెయిట్ కూడా నేను స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు నా వెయిట్ 82 ఉండే. మొన్న నేను నవీన్ సార్ వెళ్ళినప్పుడు రీసెంట్ గా చెక్ చేసిన 75 వచ్చింది సార్. ఇంకోటి ఏంటంటే Wow. Super. ఏ బాధ లేకుండా, ఇంకోటి స్ట్రెస్ లెవెల్ కూడా ఇందులో చాలా తగ్గిపోతుంది. బీపీ అంటారు కదా, మొన్న నేను సారింబడి వెళ్ళినాము, ఆ డాక్టర్ ఉంటే బీపీ చెక్ చేయించాలంటే నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను నార్మల్ గా ఉంటాను. మనం అంటాం కదా సార్ ఎప్పుడు పాజిటివ్ థింగ్స్, అరే ఏమవుతుందో అంటే నేను నార్మల్ గా ఉన్నాను, నేను నార్మల్. సార్ వచ్చి పరిచింది సార్, ఎగ్జాక్ట్ వచ్చింది సార్ 120/90 అని. అంటే సార్ ఏంటంటే చెక్ చేసుకున్నా సార్ అన్న. నవీన్ సార్కి తగ్గింది. అంటే మన స్ట్రెస్ కూడా దీంతో తగ్గించేస్తుంది సార్. మనం పెట్టుకుంటాం కదా, స్ట్రెస్ లెవెల్ కూడా తగ్గిస్తుంది, ఆ బీపీ తగ్గుతుంది అంటారు కదా దీంతోనే. అంటే బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ తర్వాత నా టీం ద్వారా కూడా మంచిగా ఇప్పుడు నవీన్ సార్ సపోర్ట్, మీ సపోర్ట్, ప్రతి ఒక్కరి అప్లైన్ సపోర్ట్ ద్వారా కూడా 200 టీం జరిగింది. మెల్లమెల్ల ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నా విజన్ కూడా చాలా క్లియర్ గా ఉన్నది సార్. టెస్టిమోనీ చెప్పుకుంటే చాలా ఉంటుంది. నాకే టెస్టిమోనీ సార్, నేను డే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయినా. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ Yes. ఈ బైటోరియం, థ్యాంక్ యూ సాగర్ సార్, అందరు అప్లైన్స్ కూడా థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చింది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాలవిలాస్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే నేను కూడా లైవ్ గా చూశాను, మీకు స్టార్టింగ్ లో మీరు ఆఫీస్ కి రావడం కూడా ఒకరు సపోర్ట్ తీసుకొని రావడం జరిగింది. బైక్ మీద కూర్చొని రావాల్సి వస్తుండే, సో ఆ స్టిక్ పట్టుకొని వచ్చేది మీరు, ఆ స్టెప్స్ కూడా మెల్లిమెల్లి ఎక్కడం జరిగింది, కళ్ళతో చూశాను నేను. సో ఈ రోజు వితౌట్ స్టిక్, వితౌట్ సపోర్ట్ గా ఈ రోజు మీరు బయటికి వెళ్తున్నారు. సో ట్రావెలింగ్ చేస్తున్నారు, బస్ లో కానీ, బైక్ లో కానీ, కార్ లో కానీ. సో వండర్ఫుల్ సార్. మీరు ఆ స్టిక్ తీసుకొని కూడా, ఆ స్టిక్ పట్టుకొని కూడా ముంబై కూడా రావడం జరిగింది, ముంబై కంపెనీ విజిట్ చేయడం జరిగింది. సో వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. ఎందుకంటే లైవ్ గా చూస్తున్నాం మేము. సో రియల్లీ గ్రేట్ సార్. ఎన్నో రకాలుగా అసలు యాక్చువల్ గా ఆ పెయిన్ కి మీకు ఆ బాల్ అనేది దాని గురించి మీకు కూర్చొనికి అసలు అవకాశమే లేదు. సో అలాంటిది కూడా జరిగిందంటే మిరాకిల్ సార్, ప్రైవేట్ లో మిరాకిల్ అని చెప్పుకోవచ్చు మనం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఈ టెస్ట్ మనీ చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ రోజు. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ షేరింగ్ అండ్ గో డైమండ్. థ్యాంక్ యూ మంచిగా ఆరోగ్యం ఇవ్వండి అందరికి కూడా. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయర్ సార్, ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. హాయర్ సార్. సార్ వీడియో ప్లీజ్. తీసుకుని 2 days సార్ నేను ప్రొడక్ట్ తీసుకుని 2 days అవుతుంది సార్. అంతా 2 బాగానే days. ఉంది సార్. ఓకే ఓకే, ఓకే. అదే సో ప్రాబ్లం ఏమి ఉండే సార్? మా మదర్కి ఉండే సార్ కొద్దిగా ప్రాబ్లం ఉండే. ఓకే. మా కాళ్ళ నొప్పులు, నడుముల నొప్పి అంటుండే. మ్మ్. ఇది తీసుకున్నా సార్, 2 days అవుతుంది. ఓకే. ఏమన్నా చేంజెస్ లైట్ గా కానీ ఒక 10%, ఉంది సార్, 5%? చేంజెస్ ఉంది సార్. ఓకే ఓకే. అంటే 2 days లో వాళ్ళకి ఒక 1% అయినా ఏమైనా చేంజెస్ ఉందా? ఉంది సార్, చేంజెస్ ఉంది సార్. సో ఎట్లా అంటే నిద్ర బాగా వస్తుందా? పెయిన్స్ ఏమైనా తగ్గినాయా? ఎలా? నిద్ర బాగా వండుతుంది సార్, లేకుంటే ఫస్ట్ వండకుండే. ఓకే, గ్రేట్. నిద్ర అవుతుంది, నిద్ర పండుతుంది మంచిగానే. ఓకే 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 సార్. పెయిన్స్ ఏమైనా వస్తున్నాయా ప్రోడక్ట్ మీద వాడడం వల్ల? పెయిన్స్ ఏమైనా వచ్చాయా స్టార్టింగ్ లో, 1 day ఫస్ట్ డే కానీ? ఎక్స్ట్రా ఫస్ట్ డే పెయిన్స్ అంటే? అవును, అలవాటు సార్, కొద్దిగా పెయి బరువు అయినట్లు అవుతుంది అని. ఎస్ అవుతుంది సార్. అది ఆల్రెడీ మీకు ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పారు ఉండొచ్చు లీడర్స్. సో ఖచ్చితంగా స్టార్టింగ్ లో కొంతమందికి వస్తుంది, కొంతమంది రాదు, ఎందుకంటే ఆల్రెడీ పెయిన్స్ ఉన్నాయి కదా. సో ఇంకా కూడా అవును. పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అలాంటి భయపడొద్దు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు డైలీ ఒక 2 hours వాడాలి సార్, పడుకోవడం అని జరిగేది మధ్యాహ్నం కానీ నైట్ కానీ. సో పెయిన్స్ వస్తే మాత్రం మీరు పక్కన పెట్టేసేయండి, ఆల్టర్నేటివ్స్ వాడడం స్టార్ట్ చేయండి. సో వాటర్ మాత్రం కంపల్సరీ డైలీ తీసుకోవాలి. సో రిస్ట్ బెల్ట్ కూడా చేకి పెట్టుకోమని చెప్పండి. పెయిన్స్ ఓకే. ఎక్కువ వస్తే మాత్రం మ్యాట్రస్ ఆ విధంగా చేయండి. పెయిన్స్ రాలేదు అంటే కంటిన్యూ వాడచ్చు. ఓకే ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. అంటే ఒక 2 days లోనే చిన్నగా రిజల్ట్ రావడం అనేది కూడా గ్రేట్ సార్, అందరికీ రాదు అలాంటిది. సో థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. అట్లనే కంటిన్యూ వాడండి, 24/7 టచ్ లో ఉండాలి. ఓకే ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్. సో థ్యాంక్ యూ లీడర్స్ అందరు కూడా. సో చూసారుగా లీడర్స్, వెరైటీ అంటే డిఫరెంట్ గా మనకు టెస్ట్ మనీస్ ఉన్నాయి ఈరోజు. సో ఇక్కడ వచ్చేసి మనకి పైల్స్ చూసినట్లయితే పైల్స్ వాళ్ళు కూడా 2-3 years నుంచి ఉన్న వాళ్ళకు కూడా మెడిసిన్ వాడుతున్నారు.
ఇంకా వేరే వేరే సప్లిమెంట్ తీసుకున్నారు. సో అయినా కూడా పర్ఫెక్ట్ గా రిజల్ట్ రాలేదు. ఎప్పుడైతే సప్లిమెంట్ తీసుకుంటున్నారో అప్పటి వరకే క్లియర్ గా జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ కావడం అంటే వాళ్ళు ఏమైనా హీట్ పదార్థం అంటే ఒక పప్పాయి తీసుకున్నా కావచ్చు, ఒక చికెన్ తినడం కావచ్చు, లేదా ఫిష్ కానీ ఇట్లా హీట్ ఐటమ్ ఏది తిన్నా కూడా వాళ్ళకు మళ్ళీ పైల్స్ అనేది రావడం, సో బాడీ హీట్ కావడం, సో ఇబ్బంది జరగడం ఇవన్నీ కూడా జరిగాయి. సో మన ఈ బటన్ ప్రొడక్ట్ వాడిన తర్వాత జస్ట్ వాటర్ తీసుకున్నట్లయితే ఇక్కడ తీసుకున్న తర్వాత జస్ట్ 5 days లోనే తన బాడీ అనేది కూడా మొత్తం హీట్ బాడీ అనేది కూడా నార్మల్ రావడం జరిగింది. సో ఇలాంటి రిజల్ట్ చూసాం. ఇంకోటి క్రియాటిన్ గురించి కూడా మనం విన్నాం ఈరోజు. సో 9 క్రియాటిన్ ఉండే, సో అలాంటిది వాడిన తర్వాత జస్ట్ 7 కి రావడం అంటే ఒక 2 points అనేది చాలా ఎక్కువ. అది 9 అనేది కూడా క్రియాటిన్. సో నార్మల్ గా 1 ఉండాలి మనకి. సో అలాంటిది కూడా జస్ట్ ప్రొడక్ట్ వాడడం వల్ల డయాలసిస్ తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు అంటే వారానికి 2 సార్లు తీసుకున్న వాళ్ళు కూడా ఒక 1 month 2 months తర్వాత వారానికి ఒక్కసారి కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి రిజల్ట్స్ మన దగ్గర ఉన్నాయి, కళ్ళ ముందు మనం వింటున్నాం, చూస్తున్నాం. సో ఇంకెవరైనా ఉన్నా మన షేరింగ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మన టెస్ట్ మనీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఎక్కడ ఏ టెస్ట్ మనీ ఉపయోగపడుతుందో మనకు తెలీదు. సో అందుకని ఈ షేరింగ్ అనేది చేసుకోవాల్సి వస్తుంది మనకి. సో ఇది ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకి సంతోషి మేడం, ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను మేడం, వీడియో ఆన్ చేసుకోండి ప్లీజ్. ఎస్ సార్ గుడ్ మార్నింగ్, జై హో సార్. గుడ్ మార్నింగ్ మేడం, జై హో. గుడ్ మార్నింగ్, గ్రేట్ లీడర్. బాగున్నారా సార్? సూపర్ సూపర్ మేడం. సో నాదొక టెస్ట్ మనీ సార్. మా హస్బెండ్ కి 4-5 days బ్యాక్ సార్ ఫుల్ హ్యాండ్ పెయిన్ వచ్చింది సార్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ లెగ్ సడన్ గా వచ్చింది సార్. ఆయన తింటున్నాడు, మరి మేమందరం తింటున్నాము, ఆయనకి ఏమైందో తెలియదు. ఒకటేసారి కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వచ్చేసి ఒకటేసారి ఇట్లా కొంచెం కారం అయినట్టు అయ్యి మాకెవరికి కాలేదు, అతనికి మా హస్బెండ్ కి అయింది. సో అప్పటిదప్పుడే ఈ చెయ్యి లాగడము, మళ్ళీ కాళ్ళు లాగడము, నాకేదో పెరాలసిస్ వచ్చేటట్టు ఉంది అనేసి టెన్షన్ పడిపోయాడు సార్ మా హస్బెండ్ అయితే. సో నేనన్నాను ఏం కాదు, ఈ బయోటోరియం ప్రొడక్ట్ ఉంది కదా, రిస్ట్ బ్యాండ్ కట్టేశాను సార్. వాటర్ ఎనర్జీ ప్యాడ్ తీసి ఇక్కడ ఆర్మ్స్ కి కట్టేశాను, అండ్ పిల్లో కవర్ తీసి కాళ్ళకి కట్టేశాను. ఇంకా చాలా నైట్ ఒక 2 o'clock వరకు చాలా పెయిన్ ఉంది సార్. ఆయనకి అసలు పడుకోలేడు. తర్వాత ఆయనకి కాస్తంత పెయిన్ తగ్గి 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 ఇక్కడ డౌన్ కి వచ్చింది సార్, ఇక్కడ వరకు 1 night లోనే. మళ్ళీ మ్యాట్రసెస్ మన పిల్లో కవర్ మ్యాట్రసెస్ మీద పడుకోబెట్టాను సార్ 3 o'clock తర్వాత. సో దాని తర్వాత ఆయన రిలాక్స్ గా నిద్రపోయారు సార్ మార్నింగ్ 8 వరకు. సో ఇప్పుడైతే పెయిన్ కాస్త సార్ నో మెడిసిన్ సార్, అసలు ఏమీ లేదు అసలు. ఓన్లీ ఈ బయోటోరియం ప్రొడక్ట్ వాడడం వల్ల జస్ట్ పెయిన్ ఇప్పుడు ఇక్కడ ఉంది సార్. ఇప్పుడు మెడిసిన్ తీసుకోలేడు, హాస్పిటల్ కి వెళ్ళలేడు, ఏం చేయలేడు. ఓన్లీ అదే వాటర్ తాగిస్తున్నా, ఆ బ్యాండ్ కట్టిస్తున్నా, అండ్ పిల్లో కవర్ హ్యాండ్ మొత్తం ర్యాప్ చేసి ఇలా కట్టేస్తున్నా సార్ నేను. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ బ్లడ్ క్లాట్ అయింది సార్, ఎందుకో ఏమో అన్ఫార్చునేట్లీ ఇక్కడ కొంచెం. సో ఆయనకు భయం అయింది ఏంటంటే నాకు పెరాలసిస్ వచ్చేస్తుందా అనేసి సడన్ గా చాలా భయపడ్డాం మేమందరం కూడా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు సార్, ఇక్కడ కొంచెం ఉంది బ్రీస్ట్ దగ్గర, కానీ అది వాడుతున్నాడు. ఇన్ని రోజులు ఇదంతా వేస్ట్, ఇదంతా బాగుండదు, నువ్వు వేస్ట్ గా చేస్తున్నావు అని చెప్పేసి సరేలే ఒక రోజు నీకే ఎక్స్పీరియన్స్ అవుతుందని అనుకున్నాను సార్. సో ఫైనల్లీ ఆయన కూడా రియలైజ్ అయింది ప్రొడక్ట్ చాలా బాగుందని చెప్పేసి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ మేడం, అది కూడా ఏంటంటే మీరు చేస్తున్న దానికి నమ్మట్లేదని సార్ భగవంతుడు ఏం చేశాడంటే చిన్న ఒక టెస్ట్ ఇచ్చాడు మీ సార్కి. నువ్వు నమ్మట్లేదు కదా, సరే నువ్వు ఇట్లా కాదని చెప్పి చూడు నీకే నేను ఇచ్చాడు. చిన్న ఎగ్జాంపుల్ ఒక చిన్నగా పెయిన్ ఇచ్చేసి ఇమీడియట్లీ ఈ వాటర్ ప్యాడ్ అన్ని పెట్టే వారికి మిరాకిల్ జరిగింది అక్కడ. సో రియల్లీ మేడం 100% ప్రతి ఒక్కరు కూడా వాడితేనే తెలుస్తుంది అని చెప్తున్నాం కదా. సో ఇదే విధంగా వాడాలి, వాడితేనే రిజల్ట్. సో వండర్ఫుల్ మేడం, మంచి టెస్ట్ మనీ. ఎందుకంటే కాల్ పెయిన్ అయితే అస్సలు లేదు సార్ ఆయనకి. నాకు కూడా ఇంతకు ముందు స్టార్టింగ్ నేను పెయిన్ ప్రొడక్ట్ తీసుకోక ముందు చెస్ట్ లో పెయిన్ వస్తుండే సార్. బట్ ఎందుకో ఈసీజీ తీపిస్తే ఏం లేకుండే, బట్ ఎందుకో పెయిన్ వస్తుండే నాకు. ఇంకా అదైతే తగ్గిపోయింది. నాకు కాల్ ఫ్రాక్చర్ సార్, నాకు కాలు ఒక 100 meters నడిచిన, ఒక 1/2 kilometer నడిచిన చాలా పెయిన్ వచ్చేది. ఇప్పుడు ఫీల్డ్ వర్క్ లో ఎక్కడి వరకైనా నడుచుకుంటున్నా వెళ్ళిపోతున్నా సార్, పరిగెత్తుకుంటా బస్సు కూడా ఎక్కేస్తున్నా.
మొన్న పరిగెత్తకుండా ఒక టెస్ట్ మరీస్ కూడా చూపించాను సార్ మీకు ఆఫీస్ లో నేను. సో నాకైతే ఇప్పుడు పెయిన్ ఏం లేదు సార్, బాగుంది ప్రస్తుతానికి. సో ప్రొడక్ట్ అయితే మంచిగా వర్క్ చేస్తుంది. ఇంకొకటి సార్, మొన్న మాకు తెలిసిన వాళ్ళకి ఒక ప్రొడక్ట్ ఇచ్చాను. ఆమెకి నియర్లీ నాకు తెలిసినప్పటి నుంచి బాగా హెడ్ ప్రాబ్లం, ఇక్కడ గొంతులో ప్రాబ్లం, టమ్మీ ప్రాబ్లం, మెడ నరాలు అది లాగుతుంది, ఇది లాగుతుంది, షుగర్, బీపీ ఎప్పుడు బాధపడుతూనే ఉంటది. సో ఆ ప్రొడక్ట్ ఇచ్చొచ్చాను సార్ నేను. ఇచ్చి కూడా ఒక 10-12 రోజులు అవుతుంది. వాడుతుంది మంచిగా, బట్ ఆమెకి ఒళ్ళంతా మండుతుందంట సార్ ఒకటేసారి. ఓకే. నేను అన్నాను, షుగర్ చాలా రోజుల నుంచి హై షుగర్ ఉంది కదా నీకు, ఇప్పుడు నీకు ఆ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, దానివల్ల మీకు కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అది సిగ్నల్ ఇస్తుంది కదా సార్. కొందరికి బాడీ పెయిన్ అవుతుంది, కొందరికి మండు ఏదో, అంటే అది ప్రొడక్ట్ మీ మీద వర్క్ చేస్తుంది అని చెప్పాను నేను. సో కంటిన్యూగా వాడుతున్నారు, 2 hours వాడండి, 2 hours పక్కన పెట్టండి అని చెప్పాను సార్. సో వాడుతున్నారు, ఇప్పుడైతే కంప్లైంట్ ఏం లేదు. సో బాగుంది సార్. థ్యాంక్ యూ ఈబైటేరియం, థ్యాంక్ యూ సాగర్ జోషి సార్ గారికి, థ్యాంక్ యూ అశ్విన్ సార్, మీ అందరు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే మీరు రీసెంట్లీ కూడా మాకు కలవడం జరిగింది, మీ టెస్ట్ మనీ చెప్పారు. సో వండర్ఫుల్ మేడం, ఎందుకంటే మీకు ఆపరేషన్ జరిగింది కాల్కి కూడా యాక్సిడెంట్ అయినప్పుడు. సో అవన్నీ కూడా మీరు పెయిన్ కిల్లర్స్ అవన్నీ వేసుకున్నారు. సో అవన్నీ కూడా ఈ రోజు మానేస్తారంటే ఒక ఈ బెటర్ ప్రొడక్ట్ వాడిన తర్వాతనే ఈ రోజు మీరు రన్నింగ్ చేసుకుంటూ కూడా మాకు టెస్ట్ మనీ చూపించారు మీ వీడియో. ప్రస్తుతానికైతే ఒక్క టాబ్లెట్ కూడా తీసుకోవట్లేదు సార్ నేను, గ్రేట్ మేడం, సింగిల్ టాబ్లెట్ కూడా తీసుకోవట్లేదు. అండ్ మా హస్బెండ్ కి కూడా పెయిన్, ఇంత పెయిన్ వస్తే ఒక్క టాబ్లెట్, కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేము సార్ మేము. వండర్ఫుల్ మేడం. అండ్ ఏం చేశానంటే ఆ వాటర్ ఇక్కడ నుంచి ఇక్కడికి చేశాను సార్, స్ప్రే చేశాను నేను మా హస్బెండ్ కి. ఇదేం చేస్తున్నావు అంటే, సరే నువ్వు అయితే చూడు దీంతో నీకు ఎంత రిలాక్స్ గా ఉంటుందో అన్నది. సో ఆయన కాసేపు చేసినాక, చేయి మీద కట్టినాక రిలాక్స్ గా నిద్రపోయింది సార్. చాలా అంటే చాలా అసలు మనం అందరం టెన్షన్ అయిపోయినాం సార్, అంత పెయిన్ వచ్చింది. ఆ టెన్షన్ లో మీకు కరెక్ట్ గా టైంలో మీకు ఈ బటన్ గుర్తొచ్చింది, అది గ్రేట్ మేడం. సో ఇంకొకటి ఏంటంటే సార్, ఈ బ్రీస్ట్ బ్యాండ్ ఆయన బ్రీస్ట్ కి కట్టినప్పుడు ఇలా కొట్టుతుందంట సార్ ఇక్కడ. అవును, లాగుతుంది మేడం, మొత్తం లాగేస్తుంది, మొత్తం నరాలన్నీ లాగుతా ఉంటది, చాలా పెయిన్ ఉంటది అప్పుడు. అయితే ఆయన భయపడి వేసుకోలేడు, ఇది బాగా కొడుతుంది నాకు వద్దు అని తీసేసాడు. అయినా ఏం ప్రాబ్లం కాదు, పెట్టుకోండి అని చెప్పా. పెయిన్ ఎంత ఉందో మేడం, దానికి డబుల్ రెట్టింపు పెయిన్ అవుతుంది బెల్ట్ పెట్టుకున్నప్పుడు. అందుకే మనం చెప్తాం ప్రతి ఒక్కరు కూడా వాడేటప్పుడు, పడుకునేటప్పుడు పెయిన్ అనేది ఉన్నప్పుడు ఇంకా ఇంక్రీజ్ పెయిన్ అవుతుంది, భయపడదని చెప్తాము. తట్టుకున్నంతసేపు తట్టుకోవాలి, ఇమీడియట్లీ తీసేసి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పెట్టుకోవాలి. సో ఈ విధంగా చేస్తుంటే హాఫ్ అన్ అవర్ 1 hour గ్యాప్ ఇస్తుందంటే బాడీలో మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు, ఆక్సిజన్ పెరిగినప్పుడు కంపల్సరీ నరాలు లాగుతూ ఉంటాయి. ఎందుకంటే మనము దెబ్బ తగిలిన దగ్గర మనం అక్కడే దెబ్బ తగులుతుంది, మళ్ళీ మనకు తెలియకుండా ఎంత కాపాడుకుంటామో మళ్ళీ అక్కడే తెలియకుండా దెబ్బ తగులుతుంది. అప్పుడు పెయిన్ ఉంటుంది కదా, పెయిన్ దగ్గర పెయినే ఉంటది, పెయిన్ దగ్గర కొడితే మళ్ళీ పెయిన్ అనిపిస్తుంది. అది నార్మల్ కొట్టుకుంటే పెయిన్ అనిపించదు. ఆ విధంగా ఇది కూడా వర్కౌట్ చేస్తుంటారు. సో ఆయనకి నేను స్టార్టింగ్ లో కట్టినప్పుడు ఇదేముంది, ఏం అవ్వట్లేదు కదా అని చెప్పింది సార్. పెయిన్ రాగానే కొట్టుకుంటుంది అంటున్నాడు. ఎస్ మేడం, 100%. ఎందుకంటే పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఎలాంటి మీకు ఎఫెక్ట్ కనిపించదు. ఎందుకంటే నాకు కూడా జరిగింది, నాకు కూడా ఎలాంటి డిసీజ్ లేదు దేవుని వల్ల. 46 years ఉన్నాను. సో ఓన్లీ నేను మొబైల్ రేడియేషన్ గురించి వాడుతున్నాను. సో నాకు కూడా ఎలాంటి ఎఫెక్ట్ కనిపించలేదు. సో నాకు ఒక రోజు మన ఆఫీస్ లో లంగ రోజులో మెట్లు దిగుతున్నాను, స్కిట్ అయిపోయి నేను కాలు మొత్తం బెండ్ అయిపోయింది. సో ఆ రోజు కూడా నాకు అర్థమైంది, ఆ రోజు నేను వాటర్ ప్యాడ్ కట్టుకొని బెల్ట్ పెట్టుకుంటే ఆ రోజు నాకు తెలిసింది సేమ్ ఇదే విధంగా చాలా లాగేసింది నాకు. అప్పుడు అనిపించింది, అరే ఇది ఈ విధంగా పనిచేస్తుంది కదా అని. రియల్ గా మేడం అది చెప్పాను కదా, ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడే ఆ పెయిన్ అనేది తెలుస్తుంది, ఆ రిజల్ట్ కూడా వస్తుంది వాడితేనే. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండ్ గో డైమండ్. సో మంచిగా అందరికి ఆరోగ్యం ఇవ్వండి, ఇంకా చాలా మందికి ఇవ్వాలి, చాలా మందికి ప్రతి ఒక్కరి ఇంట్లో మన ఈ ప్రొడక్ట్ ఉండాలి, మన కాన్సెప్ట్ అదే. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లీడర్స్, ఈ విధంగా మనకి టెస్ట్ మనీస్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, వింటున్నాం కదా. సో ప్రతి ఒక్కరు కూడా మీ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు.
సో రికార్డింగ్ చేసుకున్నట్లయితే మీకు కూడా చాలా బాగుంటుంది. సో ఈ టెస్ట్ మ్యారేజ్ కూడా మీకు వీడియో అనేది వస్తుంది మనకి యూట్యూబ్ లో. వినోద్ మేడం రికార్డింగ్ చేస్తూ ఉంటారు ప్రతిసారి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం కదా. ప్రతి ఒక్కరు కూడా చూసి మరి మన టెస్ట్ మ్యారేజ్ చూపించుకొని కూడా మనము ఇంకా ప్రజలకు చాలా మందికి హెల్ప్ చేయాలని మనకు తెలుస్తుంది కదా. సో ఈ విధంగా మనకు ఉపయోగించుకోవచ్చు మనం. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మనకు చాలా బెనిఫిట్ గా ఉంటుంది. మేడం బేగం మేడం ప్లీజ్ వెల్కమ్, మీకు అడ్మిట్ ఇచ్చాను. ఎస్ మేడం ప్లీజ్ వెల్కమ్. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే నమస్తే. బోలియే మేడం, చెప్పండి. రఫత్ బురాన్ మా పేరు. ఎస్ మా బోలియే ప్రమోద్ సార్ ನೀವು ರಿಲೀಫ್ Yes, ma'am. అది అయిపోమ్మను. చెప్పండి మేడం. 3 నెలలే సార్. 3 నెలలే మేము తీసుకొని. ఓకే 3 నెలల్లో చాలా మంచిగా అయింది సార్. నాకు మోకాలు నొప్పి తక్కువైంది, బరువు దిగింది, 2 కిలోలు బరువు దిగింది. మళ్ళా ఇవి Wow, అన్ని మెడ super. మీద ఎంత ఉండే అది తక్కువైంది. ఓకే మళ్ళా మా పాప ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉండే మేడం? ఏ సార్ ఎన్ని రోజుల నుంచి మీకు ఇబ్బంది ఉండేది? మాకు చాలా రోజుల సంది ఉండే సార్. ఇది ఓకే ఎన్ని, ఒక 3 సంవత్సరాల 2 సంవత్సరాల? 4-5 సంవత్సరాలే సార్. బరువు బాగా ఉండి అది నొప్పులు అంటే నేను ఒక్క ఫ్లోర్ కూడా మెట్లు ఎక్కదేని గాను. ఓకే ఇప్పుడు 2 ఎన్ని ఫ్లోర్ డబ్బులు ఖర్చు ఎక్కుతున్నా పెట్టుకున్నారు? దిగుతున్నా సార్. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు ఇప్పటి వరకు? మస్తు సార్. మార్బల్ లైఫ్ లో 2 లక్షలు చేసిన సార్. వావ్ 2 lakhs. 2 lakhs ఓకే ఎలాంటి రిజల్ట్ రాలేదు? రాలే సార్. వచ్చింది 20 కిలోలు గెయిన్ అయింది. మళ్ళా ఇడిచిపెట్టంగా మళ్ళా బరాబర్ మళ్ళీ అయిపోయింది. పెరిగింది. బరాబర్ అయింది. సో ఎన్ని రోజులు అవుతుంది వాడుతూ మీరు? 3 నెలలే సార్. 3 నెలలు అవుతుంది వాడుతున్నారు. 3 నెలల్లో మీకు వెయిట్ కూడా తగ్గింది, మీకు పెయిన్స్ కూడా తగ్గాయి. తగ్గింది. చాలా అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే 2 కిలోలు వెయిట్ తక్కువైంది. మళ్ళా నొప్పులు, మళ్ళా నేను ఒక్క ఫ్లోర్ కూడా ఎక్కకుంటే ఎక్కితే మళ్ళీ ఇక మోకాలు దవాఖానకు పోవాలి, సూదులు కావాలి. ఏమేమి వాడారు మీరు ఇప్పుడు? ఈ నేను బెటర్ లో అది- ఏమేమి వాడారు ఎప్పుడు సార్? ఫస్టా? ఇప్పుడు 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 ఈ బెటర్ ఇప్పుడు కంపెనీలో? మ్యాట్ ఉంది, మళ్ళా మెత్త అది ఉన్నది, మళ్ళా Right, ఇది okay. ఉన్నది, Yes. మళ్ళా వాటర్ బాటిల్ ప్యాడ్. వాటర్ బాటిల్ తో తప్పకుండా ఎప్పుడైనా. ఇప్పుడు ఉపాసం ఉంటున్నాం కదా, రాత్రి లేచి మొత్తం అది తాగుతున్నా. తాగినాక Wow, మళ్ళీ great. పగలంతా ఉపాసం ఉంటున్నాం. Yes, yes. మళ్ళా మా పాపకు కూడా ఒకసారి సార్ మళ్ళా ఈడికి వెళ్ళి ఇది అంతా ఈ చెయ్యి అంతా లాగిపోతుంది అమ్మ అంటాను. ఇక ఏడుచుడు పెట్టింది వచ్చి మా తాన. అరే రే. ఓకే మా పాప టీచింగ్ చేస్తది. ఓకే అంటే ఏడుస్తుంది, అమ్మ నా పిల్లలు ఉంటారు జాగ్రత్త అమ్మ చూసుకో, మా పిల్లలు వయసు పిల్లలు ఉన్నారు, అరే నేను చచ్చిపోతానేమో అమ్మ చచ్చిపోతా అంటే ఏడుస్తుంది. ఇది అయ్యో. మేము తీసుకుని నెల అయింది, వచ్చింది ఏడుస్తుంది. ఇక అసలు నాకు అర్థమైతలేదు. అర్థం కాకపోతే వాళ్ళ డాడీ ఏం చేసిండు, అమ్మకు అది తీసుకున్నా నేను మ్యాటు. ఒక రాత్రి పండుకోబెట్టా, నువ్వు అమ్మ పక్కకు పండుకుంటా, నువ్వు దాని మీద వండుకో అంటాని పండబెట్టండి ఇక్కడ వచ్చినాక మా తాన. ఓకే పండుకున్నాక మళ్ళా తెల్లారి పొద్దున్న ఆమె టీచింగ్కి పోతుంది కదా, లేచింది. అవును. లేచి తననే వంట చేసుకున్నది. వంట చేసుకుని టిఫిన్లు కట్టుకొని డ్యూటీకి పోయింది. సూపర్ 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 ఎక్సలెంట్. డ్యూటీకి పోయినాక అంత పర్సన్ అంటే నువ్వు రోజు ఇట్లా ఉండేదాన్ని, ఇలా ఇట్లా అయింది ఏమైంది అంటానంటే ఆమె అన్నదంటే మా అమ్మ తాన అది ఒకటి వచ్చింది, అది ఇది ఏమో చెప్పింది ఆమె. ఇక ఇంగ్లీష్ లో చెప్పిందట, మాకు రాదు కదా ఓకే ఇంగ్లీష్. ఓకే ఆమె ఇంగ్లీష్ లో చెప్పింది. Yes, yes. చెప్తే అందరు అన్నారంట. అంటే ఇక మళ్ళా నేను తెల్లారే ప్రమోద్ సార్కి ఫోన్ చేసి మళ్ళీ తెచ్చి ఆయనకి తీసుకుపోయినా. మళ్ళీ మా పాప తానికి ఓకే గ్రేట్. తీసుకుపోయి ఇచ్చి Super. వచ్చినాం. ఇప్పుడు మంచిగా రిజల్ట్. పాప చాలా హ్యాపీ ఉన్నా సార్. ఎస్ ఎస్ మేడం, మంచిది మేడం. మంచిగా వాడండి. అదే విధంగా మీ పాపకు కూడా ఇప్పియండి. మీ చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ వాడాలి. సో మీ చుట్టాలకు కూడా ఇవ్వండి. సో మీ మళ్ళా చుట్టాలకు కూడా ఇవ్వండి. ఎందుకంటే నిన్న కూడా ఒకటి తాండూరుకి అట్లనే అది ప్రేలేసో సెంటర్ చెయ్యి కాల్చి పడిపోతే అవును అవును ఆమె పారాసిట్ కూడా అంటారు. ఒకటి ఇప్పించిన. ఆ పిల్ల ఇప్పుడు ఫోన్ చేసింది,
మా నాన్న జర మాట్లాడుతున్నాడు ఆంటీ అంటాను ఫోన్ చేసింది. నిన్ననే తీసుకుపోయారు. సూపర్ 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 సూపర్. ఎస్ ఎస్. మా హస్బెండ్ కి కూడా స్టెంట్ వేసినాం. స్టెంట్ వేస్తే మళ్ళా ఒక పొద్దు ఇడవనికి మా పాపతానికి పోయినాం. పోతే ఓకే అందరు కూర్చొని దువా చేస్తున్నాము. దువా చేస్తుంటే ఈ చెయ్యి అనేది ఇట్లా 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 లాగేస్తుంది. ఓకే నాకు చాలా భయం అయింది. చాలా భయమై ఇక ఈ బెల్ట్ తీసుకుపోయి ఇది పెట్టిన ఇది ఓకే ఇది పెట్టినాక ఇక సైలెంట్ 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 మంచిగా అయిపోయిన ఏళ్ళు అయిపోయినాక వావ్ ఇవి కొంచెం మొద్దు మొద్దు ఉన్నాయి 2 ఏళ్ళు అన్నాడు. ఇక ఆడికెళ్ళి ఓకే పెట్టుకొని ఇక 9-10 గంటల దాకా పెట్టుకున్నాడు. ఇక మళ్ళీ మంచిగా అయిపోయింది సార్. వావ్ సూపర్ 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 ఎక్సలెంట్ మేడం. ఎస్ ఎస్ ఎస్. మాకు 3 సో నెలలనే చాలా మంచిగా వచ్చింది మాకు. ఎస్ ఎస్ మేడం. మీరు నమ్మకంతో వాడినందుకే ఇవన్నీ రిజల్ట్ మేడం. సో మీకు కూడా మాకు అప్పుడు ఆ థాట్ వచ్చింది మీ సార్కి చెయ్యి అని ఊగేటప్పుడు కూడా ఆ థాట్ రావడం కూడా మంచిది. సో ఇమీడియట్లీ మీరు అప్పుడు సార్ యాక్షన్ తీసుకొని బెల్ట్ పెట్టడం. దువానే చేస్తున్నాం మేము. అసా అవుతుంది కదా ఎస్ ఎస్. పాడుతానే ఉన్నాము. అవును అవును అందరు అవును. చేతులు లేపినాం. ఆయన కూడా చేతులు లేపిండు. లేపుతుంటే ఇట్లా ఇట్లా ఇలా 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 అంటున్నాడు. అంటే అరే అప్పుడైనా అక్కడ అది ఉంది నువ్వు పెట్టుకో, మేము దువానే పాడతానే చేస్తుంటాం కదా, నువ్వు ఎస్ పెట్టుకోలేసి ఎస్ అంటే ఇక పెట్టుకున్నారు. పెట్టుకున్నాక ఇక 10 నిమిషాలకే ఇక ఏళ్ళు ఇట్లా ఇలా అనేది మంచిగా అయింది. మంచిగా అయిపోయింది. ఓకే మంచిగా కంటిన్యూగా వాడండి అమ్మా. కంటిన్యూగా అంటే వాడండి. బండి చెయ్యి పెట్టండి. నడిపించుకుంటే ఇక్కడ వచ్చేసినాం ఇక మళ్ళా. బండి కూడా నడిపించింది అప్పుడే. బండి కూడా కారు సూపర్ నడిపించింది. సూపర్ మిరాకిల్ మేడం. ఎక్సలెంట్ మేడం. నిజంగా అలా పని చేస్తుంది కూడా. ఎందుకంటే ఆ నర్వస్ సిస్టమ్ అనేది బ్రెయిన్ అంటే క్లాటింగ్ అనేది అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది అప్పటికి. సో జర మొత్తం కొంచెం మొద్దువారింది. నమ్మకం పెట్టుకుంటే అవుతుంది కదా సార్. అవుతుందో కాదు అంటే అది అర్థం కాదు. కాదు అది. ఎస్ ఎస్. అవును మేడం. నమ్మకం అవును అవుతుంది, ఎట్లయినా అవుతుంది. ఇవాళ లేకుంటే రేపన్నా అవుతుంది అన్నట్లా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది. పెట్టుకుంటే అది అవుతుంది సార్. ఎస్ ఎస్. వండర్ఫుల్ మేడం. మాకు ఎక్సలెంట్ సూపర్ సూపర్ మేడం. మంచి టెస్ట్ మనీస్ అందరికి వాడండి. మీ చుట్టాలకు కూడా ఇవ్వండి. ఇంకా చాలా అవును మందికి సార్. మీ నిన్న వల్ల కూడా ఒకటి ఆరోగ్యం ఇచ్చిన, ఇవ్వాలి ఇంకా. 2 ఇచ్చిన 3 నెలల. ఎస్ ఎస్. ఎస్ ఎస్. 2 దగ్గర ఇంకో 0 రావాలి. 20 కావాలి. 20 నుంచి 200 కావాలి. సో అయితే అందరికి సార్ ఇవ్వండి ఆరోగ్యం. ఓకేనా? సో ఓకే మంచి సార్. పని చేస్తారు మేడం. రంజాన్ కూడా నడుస్తుంది. మీ అవును అందరికి కూడా సార్. ఆశీర్వాదం ఇవ్వండి. దువా చదవండి. అందరికి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి. అవును సో సార్, ప్రతి అది ఒక్కరు ముఖ్యం పెట్టడం ఉంది. తీసుకోవాలి. ప్రతి ఒక్కరి ఆరోగ్యం తీసుకుంటూ డబ్బు సంపాదించాలి అని దువా చేయండి. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం ఇవ్వాల్సిందే. అదే సో సార్, అదే థ్యాంక్ యూ ముఖ్యం మేడం. ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ నా ఎస్ మేడం. సలాం సార్. ఎస్ మేడం. ఎస్ ఎస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓపో 2667 సార్, ప్లీజ్ వెల్కమ్. అన్మిట్ ఇచ్చాను మీకు. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. హలో వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్. మేడం వీడియో ఆన్ చేసుకోండి మేడం ప్లీజ్. అదే కదా. మేడం నమస్తే మేడం. మేడం ఒకసారి వీడియో ఆన్ చేసుకోండి మేడం. వీడియో ఆన్ లేదు. అక్కడ ప్రెస్ నమస్తే చేయండి సార్, మేడం. ఒక్క నిమిషం. ఆ వీడియో ఉంది కదా పిక్చర్, దానిపైన క్లిక్ చేయండి. రైట్ వచ్చింది మేడం. నమస్తే ఓకే సార్. మేడం. నమస్తే మేడం. నమస్తే నమస్తే మేడం, చెప్పండి. నమస్తే సార్. నాకు థైరాయిడ్ ఇష్యూ ఉంది, నాకు క్యాన్సర్ ఉంది, పోలియో ఉంది వీడియో సార్. కనిపించట్లేదు మేడం. అయితే నేను మేడం మీ బాగా పిక్చర్ కనిపించట్లేదు. నెక్ పెయిన్ వస్తుండే, అప్పుడు హ్యాండ్ కి పెయిన్ వస్తుంది. మేడం కొంచెం సిగ్నల్ రావట్లేదు, వాయిస్ బ్రేక్ అవుతుంది. కొంచెం సిగ్నల్స్ కి రండి మేడం. కొంచెం ముందు కన్నా వస్తే మీకు ఆ వీడియో కూడా కనిపించట్లేదు. వీడియో ఆన్ ఉంది కానీ పిక్చర్ రావట్లేదు. ఎస్ మేడం చెప్పండి. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. మీరు ఉన్న ప్లేస్ నుంచి కొంచెం ముందు కన్నా రండి మేడం.
ఆన్లైన్ ఉంది కానీ ఇప్పుడు సిగ్నల్ వస్తుంది సరిగా వాయిస్. లేదు సార్. ఎస్ ఎస్ చెప్పండి మేడం, నో ప్రాబ్లం, చెప్పండి. కనిపిస్తుందా సార్? లేదు మేడం, పర్లేదు, చెప్పండి. సార్ హాట్ వాట్ ఆన్ చేసుకుంటా వేరే మరి ఓకే, నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం. అదే సార్. ఎస్ మేడం, సార్ క్లియర్ మేడం. వినిపిస్తుంది సార్? ఎస్ ఎస్ మేడం, క్లియర్. నాకు క్యాన్సర్ వల్ల ట్రీట్మెంట్ తీసుకున్నాను సార్. అంతకు ముందే నాకు పోలియో సార్. పెయిన్స్ వల్ల Okay. ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడి వాడి బోన్స్ కి బాగా వీక్ అయిపోయాయి అని చెప్పారు. దానివల్ల బాగా ఇబ్బంది పడుతుంటే మా అన్నయ్య గారు దీని గురించి చెప్తే వాడాను సార్. 2 months అబౌవ్ అవుతుంది. చాలా వరకు బోన్స్ పెయిన్ చాలా తగ్గింది సార్. అసలు నేను ఒక చాటే అనుకుంటున్నాను సార్, అది ఐడియా రావట్లేదు సడన్ గా. మళ్ళీ మా అన్నయ్య గారు అక్కడ కూడా పెట్టొచ్చమ్మా బెల్ట్ అంటే, అట్లా పెట్టుకోవటం వల్ల మెడిసిన్ ఎంత పవర్ వాడినా తగ్గట్లేదు. ఈ బెల్ట్ పెట్టుకోగానే ఒక 2 hours అట్లా వాడగానే చాలా వరకు రిలీఫ్ అనిపిస్తుంది. ఎస్ ఎస్ మేడం, సూపర్. నిజంగా చాలా బాగా పనిచేస్తుంది సార్. ఎక్కడ పెడితే అక్కడ. నిజంగా వాడని వాళ్ళకైతే తెలియదు సార్, వాడితేనే తెలుస్తుంది. ఇది నిజంగా కంటిన్యూగా వాడితే తెలుస్తుంది అది. ఎస్ మేడం, ఎస్ మేడం, మేము అదే చెప్తా ఉంటాం మేడం అందరికీ అసలు కూడా. మెడిసిన్స్ వాడినా యూజ్ లేని ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతున్నాయి. నిజంగా నేను నమ్మలేదు ఫస్ట్, తర్వాత బాగా అనిపించింది సార్. అసలు నిజంగా సూపర్ ఈ సూపర్ మేడం. పెయిన్స్ మీరు వల్ల నేను అసలు నడవలేనేమో అని భయం వేసింది. ఒక 5 days బ్యాక్ కూడా బాగా ఇది రిస్ట్ దగ్గర, కాల్ దగ్గర ఏమంటారు తెలుగు, బెల్ట్, పర్లేదు పర్లేదు మేడం, బెల్ట్, రిస్ట్ బెల్ట్, కాల్ ఇలాంటి బెల్ట్. అది ఇంకో బెల్ట్. ఇంకో ఒక్క నిమిషం సార్ చూపిస్తా. ఇట్లా ఇప్పుడు కూడా పెట్టుకునే ఉన్నాను సార్. లెదర్ బెల్ట్, అవును మేడం, లాంగ్ బెల్ట్. అవి 2 పెట్టుకున్నాను సార్. అసలు పెయిన్ తట్టుకోలేక 3 days నుంచి పెట్టే ఉంచుతున్నాను. అసలు చాలా వరకు తగ్గిపోయింది పెయిన్. నేను అసలు భయపడ్డాను. చాలా స్ట్రాంగ్ గా ఉండేదాన్ని కూడా బాగా భయపడ్డా. అసలు నడవలేనేమో, ఇంకా ఎట్లా లెగవాలి. నేను యాక్చువల్ గా హ్యాండిక్యాప్డ్, స్టాండ్ పట్టుకుని నడుస్తాను. ఈ ఒక్క కాలు మీదే బరువు అంతా పడిద్ది. అయితే ఆ బరువు పడి పడి బాగా అరిగిపోయింది. ఇంకా అసలు నడవలేనేమని భయం వేసింది బాగా. ఒక నైట్ అంతా నిద్రపోలా. మళ్ళీ మా అన్నయ్య గారు చెప్తే మా అబ్బాయి వచ్చి కాలుకి పెట్టేశాడు, 2 బెల్ట్ పెట్టేశాడు, 2. వాపు కూడా వచ్చింది కాలుకి, మొత్తం తగ్గింది సార్ చాలా వరకు. తగ్గుతుంది మేడం, ఇంకా మంచిగా అవుతారు మీరు. సార్. నో ప్రాబ్లం మేడం. స్టార్టింగ్ కొంచెం పెయిన్ ఉంటుంది, ఎక్స్ట్రా అంటే ఉన్న పెయిన్ కి ఇంకా ఎక్కువ పెయిన్ అవుతుంది, భయపడద్దు. సో రెగ్యులర్ గా మీరు నమ్మడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మేడం. నమ్మితేనే మనము వాడడం జరుగుతుంది. వాడడం జరిగినప్పుడు మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకా మంచిగా మీరు వాడండి మేడం. పర్ఫెక్ట్ గా వాటర్ తాగండి, పడుకోండి. సో మీకు ఇంకా మంచిగా వస్తుంది మేడం. మీరు ఇప్పుడు నార్మల్ గా అయితే ఉన్నారు కదా, నడుస్తారు కదా, అంటే ఒక సింగిల్ అంటే ఇట్లా స్టాండ్ పట్టుకొని, లేదు సార్, స్టాండ్ పట్టుకొని నడుస్తాను సార్. ఓకే ఓకే ఓకే. మీరు ఒకసారి మంగళవారం రోజు మీరు మోర్ పవర్ సెషన్ ఉంటుంది మనకి. మోర్ పవర్ అని మన వేరే ప్రోడక్ట్ ఉంది, దాని గురించి ఒకసారి మీరు తెలుసుకోండి. అది కూడా మీరు తీసుకోవడం ద్వారా మీకు బోన్ ఇష్యూస్ కూడా, నర్వస్ సిస్టమ్ కూడా బాగుంటుంది. ఒక్కసారి ఆ సెషన్ వినండి మీరు. సో చాలా బాగా ఉపయోగపడుతుంది మేడం. అది కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి మనకి. సో 100% వాడండి. వాటర్ కూడా మంచి తీసుకోండి. మీరు ఎప్పుడు కూడా ఓడిపోవద్దు, ఎప్పుడు కూడా ఓడిపోవద్దు. స్ట్రాంగ్ ఉండాలి. అవుతుంది, అయిపోయింది అనుకుని ఉండాలి మేడం. ఖచ్చితంగా అన్ని కూడా సాధించవచ్చు. ఓకే, మన బలమే మనది. రియల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంటాను సార్, అందరు అంటారు అదే. అందుకే భగవంతుడు ఈ అవకాశం ఇచ్చాడు. చాలా ఇదేండి లోగా చేస్తుంది నాకైతే పెయిన్స్ వల్ల. నిజంగా చాలా లో ఫీల్ అయ్యాను నేను మొన్న. అది కూడా చాలా వరకు క్యూర్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఈ ప్రోడక్ట్ వల్ల. మీరంతా స్ట్రాంగ్ ఉన్నందుకే ఆ భగవంతుడు ఈ ప్రోడక్ట్ మీ దాకా తీసుకొచ్చాడు. ఎస్, థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. మంచిగా వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకా రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్ మేడం, ఆల్ ది బెస్ట్. ఎస్ లీడర్స్, చూస్తున్నాం కదా, వండర్ఫుల్ టెస్ట్ మనకి ఈ రోజు కూడా. సో మనకి మిరాకిల్ అనుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ లో మేడం కూడా చెప్పడం జరిగింది. సో నమ్మకం అనేది కంపల్సరీ ఉండాలి. అన్ని ఒకటేలాగా అనుకోవద్దు.
సో మీ వరకు వచ్చిందంటే మీ అదృష్టానికి వచ్చింది. ఆ అదృష్టాన్ని మనం తీసుకుంటేనే అదృష్టం అవుతుంది. మనము నెట్టేస్తే మాత్రం అదృష్టం అనేది వెళ్ళిపోతుంది. సో అది ఎవరి చేతిలో ఉంటుందంటే మన చేతిలోనే ఉంటుంది. సో ప్రతిదీ కూడా అవకాశం వస్తుంది ఒకటి. ఆ అవకాశం అనేది ఎందుకు వస్తుందంటే మీరు బలంగా ఉన్నందుకే. నేను మంచి అవుతాను, నేను బాగున్నాను, నేను నిలబడి నడిచి చూపిస్తానని చెప్పేసి ఈ రోజు మేడం నిలబడ్డది. సో ఆ రోజు అనుకున్నది ఈ రోజు ఒక మన ఈ బటన్ ప్రొడక్ట్ తన ద్వారా వచ్చింది. వాళ్ళ సార్ వాళ్ళు బ్రదర్ వాళ్ళు తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి కూడా వచ్చినా కూడా చాలా మంది ఓడిపోతా ఉంటారు. అంటే తట్టుకోలేని శక్తి ఉండదు. ఆ తట్టుకోలేని శక్తి అనేది ఓడిపోయి నాది ఇంతే జీవితం, ఇంకా నేను ఇంతే అని చెప్పేసి నర్వస్ గా బిహేవ్ చేస్తుంటారు. అయిపోయింది నా జీవితం అనుకుంటారు. సో అలాంటిది ఎప్పుడు కూడా చేయొద్దు. సో ఎప్పుడైనా కూడా గెలుస్తాను 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 అనుకోవాలి. గెలిచి చూపిస్తాను కూడా. ఆ భగవంతుడు ఒక దారి చూపిస్తాడు. సో అదే దారి ఇక్కడ మేడంకి వచ్చింది. సో ఈ రోజు వాడడం వల్ల ఈ రోజు లేచి నడవడం, పెయిన్స్ కూడా తగ్గడం. సో నెక్స్ట్ ఒక 3 to 6 months లో మేడం చెప్తున్నాను కదా 100% వాడుతుంది. సో స్టిక్ కూడా లేకుండా నడవడం అనేది కూడా మనకు ఈ టెస్ట్ మనీ వస్తుంది ఖచ్చితంగా. 2 months తర్వాత చూడండి. సో మేడం ఖచ్చితంగా వచ్చి మనకు ఈ టెస్ట్ మనీ ఇస్తుంది కూడా. సో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. సో నెక్స్ట్ ఇన్వైట్ చేసుకుందాం మనం. సో మొహమ్మద్ సార్ ప్లీజ్ వెల్కమ్. అడ్మిట్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ అండి. నేను న్యూ పర్సన్ ని, న్యూ జాయినింగ్. అంటే Yes, madam. పాపకు Please ఈ welcome. బయోటోరియం తీసుకొని నేను 1 week 10 days అవుతుందండి. ఓకే పాపకి ఎట్లా అంటే ఒక 3-4 years 5 years నుండి మెడిసిన్ వాడడం జరుగుతుంది. అంటే మేడం సైక్రాటిక్ ప్లీజ్ మీరు ఏమన్నా వీడియో ఆన్ చేయగలుగుతారా? వీడియో అంటే ఆన్ చేయలేను సార్, నేను కొంచెం బయట ఉన్నా. ఓకే ఓకే నో ప్రాబ్లం మేడం, థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అయితే పాపకి జగన్ సార్ వల్ల నేను ఈ బయోటోరియం తీసుకోవడం జరిగింది. మనకు సార్ చెప్పారు. ఓకే వండర్ఫుల్ రిజల్ట్ సార్. పాపకి అయితే ఇది వాడినప్పటి నుండి ఏ రోజు అయితే తెప్పించానో అదే డే నుండి పాప పడుకోవడం జరుగుతుంది బెడ్ మీద. అంటే పాపకు నైట్ నిద్ర ఉండకపోయేదండి అసలే. ఎట్లా అంటే బాగా అల్లరి చేయడం, నిద్ర ఉండకపోవడం, నైట్ అంతా కళ్ళు ఇట్లా పైకి పెట్టేసే ఉండేది. మెడిసిన్ వేస్తే కూడా నైట్ పడుకోపోయేది. అంటే నిద్ర మెడిసిన్ వేసినా పడుకోపోయేది మా పాప. 22 Okay. years ఉంటాయండి పాపకి. అంటే ఒక 8 years లో పాపకు థైరాయిడ్ రావడం జరిగింది. ఆ థైరాయిడ్ వల్ల మాకు తెలియక అవే ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా కొంచెం ఎక్కువ అవడం జరిగింది. అదే మెడిసిన్ వాడడం మీద ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపకి. పీరియడ్స్ రెగ్యులర్ గా రావకపోవడం థైరాయిడ్ వల్ల, ఇలాంటివి చాలా ట్రబుల్ జరుగుతుంది. కాకపోతే ఇందులో ఈ బయోటోరియం వాడడం వల్ల రికవర్ అనే ఒక హోప్స్ తోటి అయితే తీసుకోవడం జరిగింది సార్. ఇది తీసుకున్న డే నుండి పాప అయితే పడుకుంటుంది. స్కూల్ కి వెళ్ళలేని పాప స్కూల్ కి వెళ్తుంది డైలీ. అది నాకు హ్యాపీ ఉన్నది. థ్యాంక్ యూ ఈ బయోటోరియం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జగన్ సార్. థ్యాంక్ యూ మై అప్లైనర్. ఎస్ మేడం. ఒక రిక్వెస్ట్ మేడం, ప్లీజ్ మీ నుంచి. సో ఏంటంటే రిక్వెస్ట్ ఏంటంటే మేడం, ఒక చిన్న వీడియో తీసుకోండి. మీ పాపది మీరు కూడా ఉండాలి అక్కడ. సో జగన్ సార్ కూడా చెప్పండి ఒకసారి వీడియో కూడా తీసుకోండి మేడం. మీకు ఎందుకంటే ఈ అంటే మన ప్రపంచంలో చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, సో పెద్దలు. సో వాళ్ళకు కూడా మనము ఉపయోగపడుతుంది మేడం మీ వీడియో. సో ఒక్కసారి ఒక 1 minute 1.5 minute వీడియో తీసుకోండి. మీ పాప ఇంత ముందు ఏ విధంగా ఉండే, సో ఏ విధంగా ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా మెడిసిన్ ఇస్తారు, సో దాని తర్వాత ఏం జరిగింది, సో ఎప్పుడు ఈ ప్రోడక్ట్ వచ్చింది, డేట్ కూడా మెన్షన్ చేయండి. సో డేట్ మెన్షన్ తో పాటు ఎన్ని రోజులు మీరు వాడారు, సో అది కూడా మెన్షన్ చేయండి. సో ఎన్ని రోజులు వాడిన తర్వాత ఏ రిజల్ట్ వచ్చింది కూడా మీరు మెన్షన్ చేస్తే, సో మీ పాప లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం ప్రపంచంలో. సో వాళ్ళందరూ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ టెస్ట్ మనీ. మీరు నమ్మకంతో వాడినందుకు ఈ రిజల్ట్ వచ్చింది. సో ఇంకా బాగా వాడండి. సో మీ ద్వారా 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ 10 మందికి ఉపయోగం చేయండి. ఇంకా మీ బ్లెస్సింగ్స్ తో మీ పాప ఇంకా నార్మల్ గా అయిపోతుంది మేడం. సో అందరికి ఇవ్వడం వల్ల వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి మీ పాప ఇంకా వండర్ఫుల్ గా జర్నీ చేస్తుంది. సో వండర్ఫుల్ గా చదవడం కూడా మంచి నాలెడ్జ్ వస్తుంది. సో వండర్ఫుల్ మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఈ బయోటోరియం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. జై హో మేడం. సో వది సార్ మీకు అడ్మిట్ ఇచ్చాను సార్, ప్లీజ్ వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ ఆర్ఎస్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఫ్యామిలీకి. మా అప్లైన్ వచ్చేసి శ్రీకాంత్ సార్ అండ్ శ్రీశైలం సార్, అశ్విన్ సార్.
ఇక్కడ ఏంటంటే నేను మ్యాట్రెస్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు షుగర్ అనేది ఉండే సార్. షుగర్ కోసం ఏంటంటే నేను అదర్ నెట్వర్క్లో చేశాను. అదర్ నెట్వర్క్లో కూడా సప్లిమెంట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. అంటే సప్లిమెంట్స్ ఈ రోజు యూజ్ చేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ నెక్స్ట్ డే 2 days మనం ఆపేసినామంటే మళ్ళీ ట్రేస్ కావడం. అంటే ఇది మళ్ళీ ఏదైనా టెన్షన్ పెట్టుకున్నా కూడా షుగర్ అనేది నాకు ఎప్పుడు 200 అట్లా ఉండేది, అది 350కి వెళ్ళిపోయింది. అంటే వెళ్ళిపోవడంతో ఏంటంటే నాకు శ్రీశైలం సార్, మా శ్రీకాంత్ సార్ రావడం జరిగింది మా ఇంటి దగ్గరికి. అంటే ఇక్కడ వేరే రకంగా వచ్చి నన్ను ఇక్కడ కలవడం జరిగింది. కలవడంతో ఇదంతా అవసరం లేదు సార్, ఇవన్నీ తిన్నా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి, ఇవన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి సార్, ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి చూపించిన సార్, ఇవన్నీ వాడినా కానీ ఏది కాలేదు. ఈ మ్యాటర్స్తో ఏమైతుంది సార్, అది కాదు ఇది పోదు కానీ వెళ్ళిపోండి సార్ వేస్ట్ అని చెప్పేసి అనడం జరిగింది. అన్న తర్వాత సార్ ఒక్కటే మాట, నమ్మకంగా మీరు తీసుకోండి, మీరు వాడండి, మీకు రిజల్ట్ అనేది లేకపోతే నాకు ప్రోడక్ట్ ఈ సార్ అంటే మేమంతా ఒక నెట్వర్క్లో చేసినాం కాబట్టి ఆ నమ్మకంతో నాకు చెప్పడం జరిగింది. సరే సార్ ఏదైనా కానీ ప్రోడక్ట్ అయితే తీయండి, ఎల్లుండి అయితే అమౌంట్ నాకు మంచిగా అనిపిస్తే అమౌంట్ కొడతా అని చెప్పేసి నేను అన్నా. అయితే అదే నైట్ నేను వేసుకోవడం జరిగింది, మన మ్యాటర్స్ మీద పడుకోవడం జరిగింది. పడుకున్న తర్వాత పొద్దున్న ఎప్పుడైనా హీట్ వాటర్ స్నానం చేసింది నేను. ఆ రోజు మార్నింగ్ ఏంటంటే లేవడంతోనే కూల్ వాటర్తో స్నానం చేస్తేనే కూల్ అయిపోయింది. అంటే బాడీలో ఉన్నటువంటి ఈ హీట్ అంతా వెళ్ళిపోయింది అని, ఇది ప్రోడక్ట్ నంబర్ 1 అని చెప్పేసి నేను అప్పుడు నమ్మడం జరిగింది సార్. ఎమ్మడే వెళ్ళి అమౌంట్ లేకున్నా కూడా వేరే వాళ్ళ దగ్గర అడిగి అమౌంట్ అనేది సెండ్ చేయడం జరిగింది సార్ వాళ్ళకి. చేసిన తర్వాత సార్ మీరు ఏం చేస్తారో మీరు నెట్వర్క్ చేసారు కాబట్టి మీరు ఇంకొక ఎంతమందికి ఇప్పిస్తే అంత ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు సార్ అని చెప్పేసి చెప్పడంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నేను చెక్ చేసుకున్న రోజు 350 ఉండే, ఈ రోజు 200కి చేరుకుంది సార్. అంటే ఇది ఒక 4 months 4 నెలల రన్నింగ్ సార్ ఇప్పటికి. ఇప్పుడు ఏంటంటే నేను అల్ట్రాబెర్రీ జ్యూస్ తీసుకోవడం జరుగుతుంది, ప్లస్ మోర్ పవర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే మోర్ పవర్ తీసుకోవడానికి షుగర్ ఉన్నది కాబట్టి తీసుకోవద్దని చెప్తుంటారు, కానీ నేనైతే వాడే చూస్తా అని చెప్పేసి వాడడంతో ఏంటంటే నేను వెయిట్ లాస్ ఉండేది, వెయిట్ పెరగడం జరిగింది ఈ 2 తీసుకోవడంతో. అంటే నన్ను ఎవరైనా చూస్తే ఏదైనా బీమార్ వచ్చినగా ఉన్నావు అని చెప్పేసి అనుకునేది, కానీ ఈ రోజు ఇంత గట్టిగా అయినా సార్ ఎట్లయినా అని చెప్పేసి అడగడం జరుగుతున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే నమ్మకంతో ప్రోడక్ట్ వాడడంతో, అంటే సార్ వాళ్ళ ఆ నమ్మకం మేము వేరే జర్నీలో కలిసినాం కాబట్టి ఆ నమ్మకంతో నాకు ఇవ్వడంతో యూజ్ చేయడం జరిగింది సార్. ఈ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నమ్మకంతో వాడితే ఏదైనా నయమవుతుంది, కానీ ఇక్కడ అటు ఇటు అని ఉంటే మాత్రం ఏది కూడా కాదు. కాబట్టి నాకు ఏంటంటే ఇక్కడ నుంచి నేను అదర్ నెట్వర్క్ లో ఇన్కమ్ అనేది తీసుకోలేదు, కానీ ఇక్కడ నుంచి అయితే ఇన్కమ్ అనేది తీసుకోవడం జరిగింది సార్. గ్రేట్ అని చెప్పొచ్చు. ప్రోడక్ట్ లో దమ్ము ఉంది. నేను ఇచ్చిన కాడ ఎక్కడ కానీ ఒక 5 days లో 3 days లో నాకు ప్రోడక్ట్ కావాలి, మా బిడ్డ కావాలి, మా కన్నే తీసుకోవడం జరుగుతుంది. కానీ గ్రేట్ సార్, ఈ ప్రోడక్ట్ సాగర్ జోషి సార్ గారికి ఒక గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మన ప్రోడక్ట్ లో దమ్ము ఉంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం మాట్లాడే మాటలో కూడా దమ్ము ఉండాలి. ఎట్లా దమ్ము ఉండాలంటే ఇది మనం వాడినప్పుడే మనం ఇంకొక నలుగురు చెప్పడానికి దమ్ము పెరుగుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ లో దమ్ము ఉంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే ఇక్కడ నాకు ఏంటంటే ప్రోడక్ట్ లో నేను అప్పుడు ఇక్కడ మాట్లాడాలని కూడా ఇంత లేకుండే. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వలి సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీస్. ఎందుకంటే మీరు వేరే కూడా నెట్వర్క్ చేయడం జరిగింది, సో వేరే దగ్గర కూడా సప్లిమెంట్ తీసుకున్నారు, ఎలాంటి కూడా రిజల్ట్ రాలేదు. సో దాని తప్ప ఇంకొకటి ఏంటంటే మీరు వెయిట్ లాస్ అయిపోయి ఏదో అంటే చాలా మందికి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి లోపల నుంచి బాడీ తినేస్తూ ఉంటది, సో బక్కగా అయిపోతారు. సో ఆ విధంగా కూడా అనడం జరిగింది మీకు. సో నేను కూడా విన్నాను మీ ద్వారా. సో ఈ రోజు మోర్ పవర్ అల్ట్రాబెర్రీతో పాటు మ్యాట్రెస్ కూడా 3 వాడడం వల్ల మీరు వెయిట్ కూడా గెయిన్ అయ్యారు, మీ బాడీ కూడా స్ట్రాంగ్ అయింది. సో షుగర్ ఉన్నా కూడా అంటే అందరూ అంటే షుగర్ ఎందుకు ఉంటే మనం వాడొద్దన్నాం అంటే HbA1c ఉంటుంది, అది 7 లోపు ఉంటే వాడాలని చెప్తాం. ఎందుకంటే ఒక రిస్కీ తీసుకోవద్దని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది సార్, దాన్ని బట్టి ఇంకేం లేదు. సో రిస్క్ ఏంటంటే చాలా మంది అర్థం చేసుకోరు. HbA1c ఏంటంటే నాకు 8.5 ఉండే, వాడైతే చూద్దాం ఏమైతే చూద్దాం అన్నట్టుగా వాడిన సార్. వాడినా కూడా అది తగ్గిపోయింది, ఇంకా 6కి వచ్చింది సార్. ఇప్పుడు పెట్టండి సార్, ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది.
సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీస్. సో ప్లస్ దాంతో పాటు మీరు ఇన్కమ్ కూడా తీసుకున్నారు, వండర్ఫుల్ ఇన్కమ్. సో కొద్ది రోజుల్లోనే పికప్ సెంటర్ కూడా తీసుకుంటున్నారు, వండర్ఫుల్. సో ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. ఎస్ సార్, గ్రేట్ గ్రేట్ సార్, మంచి టెస్ట్ మనీస్ ఇచ్చారు. సో గ్యాలక్సీ S23 అల్ట్రా మీకు అడ్మిట్ ఇచ్చాను సార్, ప్లీజ్ వెల్కమ్ జానీ. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు జానీ భాష, పల్నాడు జిల్లా మాచర్ల సార్. ఓకే సార్, నేను నా ఈ ప్రోడక్ట్ తీసుకుని 5 నెలలు అవుతుంది సార్. నేను షుగర్ కోసం ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. గతంలో నాకు షుగరు HbA1c 8 పాయింట్స్ అలా ఉండేది. ఈ ప్రోడక్ట్ నాకు 8 years అవుతుంది సార్ షుగర్ వచ్చి. 8 years లో కూడా ఎప్పుడు 8, 7.7, 7.5 ఇదే ఉండేది, తగ్గేది కాదు. నార్మల్ గా చూపించినప్పుడు కూడా 220, 230, 250 అలా ఎబో ఉంటా ఉండేది. ఎందుకని ఇలా ఉంటుంది? నా షుగర్ వచ్చిన వాళ్ళకి రెగ్యులర్ గా ఇలా కామన్ గా ఉంటుందేమో అనే ఒక అపోహలో ఉండిపోయాను నేను. తర్వాత నాకు తెలిసిన వాళ్ళ నుండి నువ్వు టాబ్లెట్లు యూజ్ చేస్తే 150 బిలోనే ఉండాలి, 150, 160 అంతకంటే ఎక్కువ ఉండకూడదు. నువ్వు 3 times టాబ్లెట్ వాడుతున్నావు. నేను ఫస్ట్ స్టార్టింగ్ 1 టాబ్లెట్, ఒక 1-2 years తర్వాత 2 tablets అయినాయి, తర్వాత 3 tablets అయినాయి. 3 tablets తర్వాత బీపీ వస్తుంది, బీపీకి వాడాలంటే బీపీకి ఇచ్చారు. కొలెస్ట్రాల్ కి టాబ్లెట్ వేసుకోవాలని కొలెస్ట్రాల్ కి ఇచ్చారు. ఇవన్నీ వాడుతున్నారు కాబట్టి మీకు బలంకి ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి బలం టాబ్లెట్ ఇచ్చారు. రోజుకి 7-8 టాబ్లెట్లు అయిపోయినాయండి. ఏంది నా లైఫ్? రోజుకి 7-8 టాబ్లెట్లు. నా ఏజ్, నాకు షుగర్ వచ్చినప్పుడు 36 సార్ నా ఏజ్. ఇప్పుడు 36, 38 ఉండేది, 38 ఉండేది నా ఏజ్. ఇప్పుడు వచ్చేసి 48 ఉంది నా ఏజ్. 10 years లో నాకు ఇన్ని టాబ్లెట్లు, ఇన్ని టాబ్లెట్లు నేను వాడాలా అని చెప్పేసి వాటన్నిటితో పొద్దున్న పరగడుపున ఒక టాబ్లెట్. ఈ టాబ్లెట్లతో నా లైఫ్ మొత్తం ఇదైపోతుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒకళ్ళు జ్యోతి మేడం గారు హైదరాబాద్ లో ఉంటారు, తను రిఫర్ చేశారండి. నేను స్టార్టింగ్ నమ్మలేదు, ఇంకా తను ఫోర్స్ చేసి సరే చూద్దాం ఏమైంది, ఇన్ని వాడుతున్నా, ఇన్ని టాబ్లెట్లు వాడుతున్నా, ఇది ఒక్కటి చూద్దాం అని చెప్పేసి వాడాను. వితిన్ 4 months సార్. ఫస్ట్ 1 monthకే రిజల్ట్ కొద్దిగా తెలిసింది. 1 month లోనే HbA1c 6.5కి వచ్చేసింది. 8, 7.7 ఉండేది 6.5కి వచ్చింది. తర్వాత 3rd month మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేపిస్తే 6.2 ఉంది. కంటిన్యూ వాడుతున్నా సార్, దీన్ని మాత్రం వదిలిపెట్టట్లేదు. ఇందాకలా మా సిస్టర్ కూడా మీతో మాట్లాడరు సార్, హ్యాండిక్యాప్డ్ అని చెప్పారు చూడండి సార్, మా సిస్టరేనండి. తనకి చాలా అసలు క్యాన్సర్ చిన్నప్పటి నుండి, తను పుట్టినప్పటి నుండి 6 months నుంచే పోలియో సార్. రీసెంట్ గా 2019 లో తనకి 18 లో క్యాన్సర్ అని చెప్పేసి తెలిసి సఫర్ అయింది. చాలా డేరు, ఎంత డేర్ అంటే క్యాన్సర్ అంటే చాలా మంది భయపడి ఇదైపోయి ఒక 1 year, 2 years లో చచ్చిపోతారు ఆ క్యాన్సర్ కి భయపడి. తాను హ్యాండిక్యాప్డ్ అయి ఉండి చాలా డేర్ గా ఉండి హాస్పిటల్ వాళ్ళే చెప్పారు, అమ్మా మేము చేసింది ట్రీట్మెంట్ సగం అయితే నీ డేరే నిన్ను కాపాడింది, నువ్వు ఇలానే ధైర్యంగా ఉండని చెప్పేసి అన్నాను. తను అలానే ధైర్యంగా ఉండేది సార్. కానీ ఆ ట్రీట్మెంట్ వల్లనో ఎందుకనో బోన్స్ బాగా వీక్ అయిపోయాయి సార్. తను హ్యాండిక్యాప్డ్ వల్ల ఒక కాలు మీద ఎక్కువ నడవడం వల్ల బోన్స్ అన్ని చాలా వీక్ అయిపోయి బాగా బోన్ క్యాన్సర్ కాదు సార్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. తను సర్జరీ చేశారు, ఇదైపోయింది. కానీ బోన్స్ బాగా వీక్ అయిపోయాయి సార్. ఆ కీమోథెరపీల వల్ల బోన్స్ బాగా వీక్ అయిపోయి చాలా సఫర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ November 23rd మా ఇంటికి వచ్చింది సార్, మా చిన్న పాప బర్త్డేకి మా ఇంటికి వచ్చింది. తాను బాగా సఫర్ అవుతుంటే నేను తెచ్చుకున్న కిట్టు తనకి ఇమీడియట్ గా ఇచ్చేసా. అమ్మా నేను చూడలేకపోతున్నా, నేను మళ్ళీ తెప్పించుకుంటా కిట్టు, ముందు నువ్వు ఇది తీసుకెళ్ళి అని చెప్పేసి ఇచ్చా. ఓన్లీ 3 days లో తన బోన్ పెయిన్ 80% తగ్గిపోయింది అని చెప్పింది సార్. ఓన్లీ 3 days లోనే తనకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతే పెట్టుకుంటా ఇదైంది. 1 week బ్యాక్ సార్, 1 week లాస్ట్ అంటే మార్చి 1st తారీఖు రోజు తన బాగున్న కుడికాల్లో కింద పాదం కాడ గిలక కాడ బాగా పెయిన్ వస్తుందని చెప్పేసి మా అమ్మమ్మ గారు చనిపోతే కూడా చూడటానికి కూడా రాలేకపోయింది సార్. ఆ పెయిన్ వల్ల తను నిలబడలేదు, కూర్చోలేదు, పెయిన్ బాగా విపరీతంగా ఉందని రాలేకపోతే కిట్ ఇంట్లో ఉండి మరి ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు, కిట్ నీకు ఇచ్చా కదా, ఆ కిట్ వాడుకో, అది చేతికి పెట్టుకునేది కదా అంది. ఒకటి తలకి పెట్టుకునేది, ఒకటి చేతికి పెట్టుకునేది కదా అంటే ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ పెట్టుకోవాలమ్మా, అక్కడ అనేది దానికి కాదు, అది పెయిన్ ఎక్కడుంటే అక్కడ పెట్టుకోవాలి అంతవరకు అని చెప్పారు సార్.
అది పెట్టుకున్న తర్వాత 1.5 hour 2 hours లో కొద్దిగా రిలీఫ్ అయిపోయింది. అంతకుముందు 3-4 రోజులు టాబ్లెట్లు వాడినా యూజ్ లేక చాలా సఫర్ అయిపోయింది సార్. ఈ 3 రోజుల నుంచి కంటిన్యూగా బెల్ట్ పెట్టుకుని వాడుకుంటా ఉంది. తను హ్యాండిక్యాప్డ్ కదా సార్, వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ పోలేని పరిస్థితి. చాలా బాగున్న కుడికాలే తనకి పెయిన్ అయిపోయింది. ఏదైతే బాగున్న కుడికాలో అదే పెయిన్ అయిపోయింది. ఇంకా నడవటం ఎలా నడిచిద్ది సార్? ఒక కాలు పోలియో, ఒక కాలు పెయిన్, నడవలేదు. అలాంటిది మన ప్రోడక్ట్ వాడటం వల్ల ఆ పెయిన్ రిలీఫ్ అయిపోయి ఇప్పుడు తను వాష్రూమ్కి వెళ్ళగలుగుతుంది, ఇంట్లో వంట పని చేసుకోగలుగుతుంది. చాలా రిలీఫ్ అయిపోయింది సార్. ప్రోడక్ట్ లో మాత్రం చాలా దమ్ము ఉంది సార్. ఇది ఒక్కటే కదా సార్, నేను ఇప్పటికీ 20 members కి ఇచ్చాను. నేను 5 months అయింది జాయిన్ అయ్యి. నాది యాక్చువల్ గా మార్బుల్ అండ్ టైల్స్ బిజినెస్ సార్. నా బిజినెస్ ఒక 1 crore పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ చేసుకుంటున్నా. అయినా కానీ ప్రోడక్ట్ లో దమ్ము ఉంది. నా రిలేషన్స్ కి, నా ఫ్రెండ్ సర్కిల్ కి దీని గురించి తెలియజేద్దాం అని చెప్పేసి యాక్చువల్ గా ఈ 5 months లో నాకు కుదిరిన టైంలో ఒక 20 members కి ఇచ్చా సార్. కర్నూలు ఏంది ఎక్కడైనా కానీ యూజ్ చేసిన వాళ్ళందరూ ఎక్సలెంట్ గా ఉంది జానీ భాయ్, మా కోసం ఈ ప్రోడక్ట్ తెచ్చారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళకి కొత్త కాబట్టి జూమ్ మీటింగ్ లో అటెండ్ అవ్వడం కొంచెం టైం పట్టింది సార్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా అందరికి అటెండ్ చేపించి ఇచ్చేస్తా సార్. సాటర్డే రోజు కంపల్సరీ అటెండింగ్ అవ్వమనండి. శనివారం కంపల్సరీ అటెండింగ్ అవ్వమనండి, కొత్త వాళ్ళైనా కానీ పాత వాళ్ళైనా కానీ. ఎందుకంటే ఇలాంటి టెస్ట్ మళ్ళీ చూస్తే వాళ్ళకు కూడా నమ్మకం పెరుగుతుంది, వాళ్ళు కూడా వాడడానికి ముందుకు వస్తారు. సో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ మీది ప్లస్ మీ సిస్టర్ కూడా చెప్పాను నేను. ఒకటే ధైర్యంగా ఉండండి, అన్ని మంచి జరుగుతాయి. మీకు ఎలాగో పట్టుదల ఉంది, ఆ పట్టుదలనే దేవుడు గెలిపిస్తాడు. సో వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, సూపర్ సూపర్ సార్. ఆల్ ది బెస్ట్. ఇంకా అందరికి ఇవ్వాలి సార్, చాలా మందికి ఇవ్వాలి మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. యాక్చువల్ గా రేపు మీటింగ్ ఉంది సార్ మాచర్లలో. రేపు రాజురెడ్డి సార్ వస్తున్నారు. రేపు 2 ఊర్లలో మీటింగ్ ఉంది. ఒక 40 members ని మీట్ చేపిస్తున్నారు సార్. గ్రేట్ సార్. ఆరాధన చేయండి సార్, మంచిగా మీకు బిజినెస్ కూడా అవుతుంది, ప్లస్ ఆరోగ్యం ఇచ్చినట్టు ఉంటుంది ఫస్ట్ మెయిన్. ఓకే, థ్యాంక్ యూ సార్. రియల్మీ సార్, ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను. రియల్మీ C21, ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను. ఎస్ లీడర్స్, చూస్తారు కదా, వింటున్నాం అందరం కూడా. సో మిరాకిల్ రిజల్ట్స్ ఈ రోజు కూడా మళ్ళీ మనం ఏదైతే ఊహించిన రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు ఎన్నో రకాలుగా. సో అలాంటివి కూడా అన్ని కూడా ఇక్కడ మనకు ఈ బెటర్ మనం మ్యాగ్నెటిక్ థెరపీ వాడడం వల్ల, మెడిసిన్ వాడుతూ ఈరోజు చాలా మంది ఇలాంటి టెస్ట్ మనీస్ ఇచ్చారు. సో అందరు కూడా విన్నారు కదా. సో కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు దీంట్లో, పాత వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరైతే విన్నారో వాళ్ళందరూ కూడా అర్థమైంది అనుకుంటాను ప్రొడక్ట్ ఏ విధంగా పనిచేస్తున్నది. సో ఎక్కడ మనం ఖర్చు పెట్టాలనేది కూడా ఆలోచించండి. సో ఎక్కడ ఖర్చు పెడితే మన ఆరోగ్యం ఉంటుంది. సో తక్కువ ప్రైస్ లో మనకు ఒక 20 సంవత్సరాల వరకు ఈ ప్రోడక్ట్ మనం వాడచ్చు. సో అలాంటిది టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది ఈ ప్రోడక్ట్. సో ఇక్కడ బయట చూసుకున్నట్లయితే ఎవరికైతే షుగర్ ఉందో వాళ్ళకి మెడిసిన్ ఒక్కరికే ఇస్తాడు ఫ్యామిలీలో, రాని వాళ్ళకి ఇవ్వమంటే ఇవ్వలేడు డాక్టర్. సో ఇక్కడ ఏంటంటే మనము రాని వాళ్ళకి కూడా ఇక్కడ ప్రోడక్ట్ ఇస్తున్నాం. సో ఆ విధంగా వాడడం వల్ల చాలా రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇంకా ఇద్దరు హ్యాండిల్స్ ఇస్తారు, వాళ్ళకి వెల్కమ్ చేద్దాం. సో రియల్మీ సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను, ప్లీజ్ వెల్కమ్. వీడియో ఆన్ చేసుకోండి సార్. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈ బయోటోరియం అశ్విన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. అవునా సూపర్ సార్. ఎస్ సార్, సూపర్ సూపర్. నమస్తే సార్. తీసుకొని నియర్లీ 1 month అవుతుంది సార్. నేను యాక్చువల్ గా మా మిస్సెస్ గురించి తీసుకున్నాను సార్. నేను ఆమెకు ఒక 15 years నుంచి ప్రాబ్లం సార్. అయితే ఆమె సీట్ అయ్యి ఒకసారి బండి మీద నుంచి పడ్డది, ఒకసారి చైర్ పై నుంచి పడ్డది. ఇక్కడ మొత్తం మజిల్స్ ఫ్రాక్చర్ అయ్యిండే, ఇక్కడ మొత్తం ఎక్కడే మజిల్స్ అక్కడ గట్టిగా. ప్లస్ రెండో ప్రాబ్లం ఏంటంటే కడుపులో బాగా నరాలన్నీ గట్టిగా. ఎన్ని ఎసిడిటీ, ఎన్ని టాబ్లెట్స్ వాడినా, ఎన్ని సిరప్స్ వాడినా కూడా ఏం నో యూజ్ సార్. అది ఇక నాకే విసుకొచ్చు. లాస్ట్ 1.5 month బ్యాక్ కూడా నేను సంగారెడ్డి వెళ్ళి MRI స్కాన్ కూడా తీసాను సార్. L4 L5 లో కూడా కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు.
జస్ట్ వచ్చిన 1 వీక్ లో నా అప్లైనర్ జే నరసింహులు సార్, బిలాల్పూర్. మా బావ కావాలి సార్ ఆయన, జే నరసింహులు. మనం కలిసాం సార్ లాస్ట్ వీక్. మంచి టైంలో నాకు కలిసి మంచి టైంకు నాకు ఈ ఒక కిట్ దీని గురించి చెప్పడం జరిగింది, కిట్ అందేయడం జరిగింది. అదే విధంగానే వాడడం కూడా జరుగుతున్నది. ఆమెకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 60 to 70% ప్రాబ్లమ్ సాల్వ్ అయింది సార్. ఎక్కడ మజిల్స్ ఫ్రీ అయిపోతుంది, కడుపు నరాలు మొత్తం ఫ్రీ అయినాయి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో పిక్కలు అవి కూడా చాలా గట్టిగా ఉండే సార్. బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాడీ లోపల లేకుండే ఆమెకు. ఆమె ప్రజెంట్ 100% హ్యాపీగా ఉంది సార్. దాంతో పాటు సార్ నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఉండే సార్. నేను ఒకసారి బండిని స్కిడ్ అయి పడ్డాను. బ్యాక్ ఇట్లా బండి డ్రైవింగ్ చేస్తుంటే ఇక్కడ ఇట్లా 1 సైడ్ బ్యాక్ సైడ్ నరం అనేది గట్టిగా అయి ఇట్లా గుంజి పట్టినట్లు అవుతుండే సార్. అది ఇప్పుడు ఈ బెల్ట్ వాడడం వల్ల మనకు రిస్ట్ బెల్ట్, దీని వల్ల నాకు చాలా యూస్ఫుల్ ఉంది సార్. ఏం అలసట లేదు, నీరసం లేదు. ఐఎమ్ వెరీ 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 హ్యాపీగా ఉన్నాను సార్ నేను. ఇక దీని ద్వారా ఆల్మోస్ట్ 10-12 మెంబర్స్ కూడా చేయించాను సార్. ఇంకా అదే పనిలో ఉన్నాను. ఆర్ఎంపీగా ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ నేను కుప్పనగర్లో. దాంతోపాటు నాకు వచ్చిన పేషెంట్ ఒక్కరు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సరే ఎవరో 10లో ఒక్కరు ఇద్దరు తీసుకుంటారు, కానీ ఎక్స్ప్లెయిన్ మాత్రం దీని గురించి బయోటూరియం గురించి 100% ప్రతి పేషెంట్ నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ దీని గురించి ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. రిజల్ట్ బాగుంది, తీసుకోండి, వాడాలి అని చెప్పిస్తాను. సార్ వండర్ఫుల్ సార్. ఎందుకంటే నేను కూడా మొన్న రీసెంట్ కలిసాను మీకు. సో నాకు కూడా అప్పుడే తెలిసింది మీరు కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ అని చెప్పేసి. సో రియల్లీ గ్రేట్ సార్. మీరు నమ్మడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ బెటర్ ప్రొడక్ట్. సో వాడడం వల్ల ఈరోజు మీకు మీ మేడం కి కావచ్చు, సో మీకు కావచ్చు, సో మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో వండర్ఫుల్ సార్. అదే విధంగా మీరు సపోర్ట్ చేస్తున్న అందరు కూడా ఆరోగ్యం ఇస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు మెడిసిన్ ఇస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ఈరోజు హెల్త్ ఇష్యూ అంటే ఏదున్నా కూడా మెడిసిన్ ఇస్తూ కూడా ఈరోజు ఈ బెటర్ ప్రొడక్ట్ కూడా మీరు అవేర్నెస్ చేస్తున్నారు. సో వండర్ఫుల్ సార్. మంచి టెస్ట్ మనీ వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారు. సో ఎంత వరకు ఖర్చు పెట్టుకున్నారు సార్ మేడం కి? ఎంతవరకు ఖర్చు పెట్టారంటారు సార్? ఎస్ మేడం కి సార్ ఇప్పటి వరకు నేను ఒక అప్రాక్సిమేట్లీ 2 lakhs వరకు పెట్టాను సార్. ఒక సెల్ఫ్ నిండా మేము 2 lakhs వరకు ఎక్స్పెండ్ నేను పెట్టాను సార్. నేను ఒక 10 years నుంచి సార్. ఏదో ఒక రోజు పని చేయాలి సార్. నెక్స్ట్ డే మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. ఆమె ఎక్కడ ఏ హాస్పిటల్, నేను డాక్టర్ని కానీ నాకు తెలిసిన కన్సల్ట్ ఉన్న డాక్టర్ సంగారెడ్డి వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళాను, మంచి మంచి హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వెళ్ళినా కూడా ఆమెకు రిజల్ట్ లేదు సార్. ఈ బయోటెక్ వాడడం వల్ల ఆమె మోస్ట్ 100% హ్యాపీగా ఉంది. 100% ఆమె రిజల్ట్ ఉంది. 100% ఆమె వాడుతున్నా సార్. ఆమెతో సార్ ఆమె కూడా ఇంకా ఒక 10 తెలిసిన వాళ్ళందరికీ ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సార్. దీని గురించి వీడియో పంపడం కానీ, ఫోన్లో మాట్లాడడం, నాకు కూడా సపోర్ట్ గా ఆమె దీని గురించి ఈ బయట ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సార్. ఎస్ సార్ వండర్ఫుల్ సార్. ఎందుకంటే రియల్ గా సార్ చేయాల్సిందే. ఎందుకంటే మీ ఫ్యామిలీలో కూడా తెలుసు మేడం గురించి, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతుంటాను. సో ఈ విధంగా ఎట్లా తగ్గిందని కూడా అడగడం జరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల అందరు కూడా తెలుస్తుంది. ఒక ప్రాబ్లం ఉన్నా, ఒక మంచి గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా ఇది కూడా మనం ఫస్ట్ తెలిసేది మన ఫ్రెండ్స్ కి, మన చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ బెటర్ వాడిన తర్వాత యాక్టివ్ అయ్యిందని కూడా తెలిసింది చాలా మంది కూడా. సో వాళ్ళకు కూడా ఇప్పియాల్సిందే కంపల్సరీ. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఏదో రకంగా ఇబ్బందులు ఉన్నాయి. సో దాని ద్వారా మీరు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు అందరు కూడా. సో మీ టీం కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ టెస్ట్ మనీస్ అండ్ మీ కూడా ఆల్ ది బెస్ట్. వన్ మోర్ క్వశ్చన్ సార్ ప్లీజ్. జస్ట్ నిమిషం టైం ఏంటి సార్? మేము కొంచెం మాట్లాడతా సార్ మీతోటి. నమస్తే మేడం. నా ప్రాబ్లంలన్నీ సాల్వ్ అయిపోయినాయి సార్. గ్రేట్ మేడం. కడుపులో మంట ఇప్పుడు టానిక్ తాగితే కూడా కొంచెం కొంచెం మండుతుంది సార్ కడుపులో. ఓకే ఓకే ఓకే. వాటర్ ఒక 4 days మానేసి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఓకే. నాకు నిద్ర పట్టకపోయింది సార్ 6 years నుండి. బాబా 6 years నుంచి డైలీ టాబ్లెట్ వేసుకునే వాళ్ళ? పట్టుకుంటే నిద్ర పడుతుంది సార్ ఇప్పుడు. ఓకే. టాబ్లెట్ వేసుకున్నారా నిద్రకి? లేదు సార్ నేను వాడలేను, టాబ్లెట్లు వాడలేను కానీ షుగర్ ఉంది సార్ నాకు. ఓకే. షుగర్ నార్మల్ ఉన్నా కూడా నిద్ర రాకపోయింది సార్ నాకు. బాడీ టైట్ అయ్యి మొత్తం. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుంది సార్, చాలా నిద్ర బాగుంది. మంచిగా వస్తుంది, బాడీ అంతా ఫ్రీ అయిపోయింది.
ఒళ్ళంతా లూజ్ గా అయిపోయింది, టైట్ ఉండే సార్. ఓకే గ్రేట్ మేడం, వాడండి మేడం. ఇంకా ఇంకా మెల్లిగా తగ్గుతుంటది బాడీలో. సో మంచిగా నిద్ర వస్తుంది. ఎంత మంచి నిద్ర వస్తే అంత మంచిగా బాడీ అనేది రిపేర్ జరుగుతుంది. సో బాడీలో అవును సార్. హీలింగ్ అనేది జరుగుతుంది. సో వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్ టెస్ట్ మనీ. అదే విధంగా వాడండి. మీ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇవ్వండి. సో అందరికీ ఆరోగ్యం ఇస్తూ డబ్బు సంపాదిద్దాం. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్ మేడం. అవకాశం మీ అందరికి మెంబర్స్ కి యూబోటం టీం మెంబర్ అందరికీ నాకు ధన్యవాదాలు సార్. ఎస్ థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. ఎస్ గ్రేట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్. ఎస్ సార్. నాగేందర్ సార్, ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మిట్ ఇచ్చాను. గుడ్ ఈవినింగ్ సార్. అతీష్ సార్, ఈ ప్రోడక్ట్ సాగర్ జోసెఫ్ సార్ గారు తీసుకొచ్చి డాక్టర్ ఒక ఎంబీబీఎస్ స్టడీ చేసిన ఆయన కూడా గిన్నీస్ బుక్ లో రికార్డ్ ఎక్కింది. ఈ ప్రోడక్ట్ గురించి దమ్మున్న ప్రోడక్ట్ అని చెప్పి ఎవరైనా ముందుకు తీసుకెళ్ళండి. హెల్త్ ప్రాబ్లం ఉన్నా లేకున్నా గానీ మీరు రోడ్డు మీద ఛాయ్ తాగుతున్నారంటే ఛాయ్ దగ్గర కూడా మనిషిని పరిచయం చేసుకోవచ్చు. ఇందులో ఉన్న దమ్ము ఏంటంటే మీ అంతటి మీరు గ్యారంటీ ఇవ్వండి. ఆ ప్రోడక్ట్ ఏంటంటే ప్రోడక్ట్ ని చూసి తీసుకుంటారు లేదా ప్రోడక్ట్ పలకరిస్తుంది ముందు వాళ్ళకి. కాదన్నా కానీ తీసుకెళ్లి ప్రోడక్ట్ ఇవ్వండి. వాళ్ళకి సొల్యూషన్ మీరు చెప్పే టాకింగ్ లో ఉంటుంది, థింకింగ్. మీరు ఏదైతే థింకింగ్ చేస్తారో దాంట్లో. ఇందులో ప్రోడక్ట్ నాకు ఎండి వల్లి సార్ నాకు స్టేటస్ లో పెట్టడం చూశాను. చూసాక సార్ని రమ్మన్నాను, నాకు ఇన్వైట్ చేశాడు, మీటింగ్ కూడా వెళ్ళాను. ఒక క్యాన్సర్ పేషెంట్ కి ఆపరేషన్ అవుతుంటే నరసింహ సార్ ఆయన పేరు. ఆయనకి క్యాన్సర్ పేషెంట్ కూడా ఈయన ఇలా వచ్చి ఇలా ఉన్నాడు ఏంటా అని చెప్పి నాకు ఆశ్చర్యపోయింది. ఇందులో సొల్యూషన్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ ఉన్నవాడికి రిక్వైర్మెంట్ అయినోడు ఇప్పుడు ఏ రోగం ఉన్నా అందరూ రిక్వైర్మెంట్ అవుతారు. మనిషి జబ్బు ఏదంటే షుగర్ కానీ నార్మల్ అవుతారు అందరూ. క్యాన్సర్ అంటే అతిగా చాలా ప్రమాదకరమైన వ్యాధి. అది మనిషి బతుకుతాడో లేదో అన్నది 30 లక్షలు పెట్టి 40 లక్షలు గ్యారంటీ అయితే డాక్టర్లు ఎవరు. జీవితాంతకాలం అంటే చచ్చేంత వరకు ఈ షుగర్ పేషెంట్ అయితే నార్మల్ అవుతుందని గ్యారంటీ లేదు. కాకపోతే ఇందులో 100% మ్యాట్రిక్ పవర్ తో, ఈబోట్రూమ్ మ్యాట్రిక్ తో, వాటర్ ప్యూరిఫై తో, ఆ వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మోర్ పవర్, ఈ అల్ట్రా జ్యూస్ ఇవన్నట్లు గ్యారంటీ ఇవ్వచ్చాను. నాకు నచ్చింది ఏంటంటే నాకు టైం పట్టచ్చు. కాకపోతే నేను అతి తక్కువలోనే 3కి ఇచ్చాను. కాకపోతే అందరినీ అబ్జర్వేషన్ చేస్తున్నా. ఇప్పుడు బయట ఎలా ఉంది, బయట జనాలు ఎంతమంది, 10 మందికి ఎంతమంది రోగాలు ఉన్నాయి అబ్జర్వేషన్ చేసుకొని నేను నెంబర్లు రాస్తున్నా. బయట నేను 100 మందిని అడిగితే 75% వెళ్ళే రోగాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. నాకు మోకాలు ఎప్పుడు ఉన్నాయి బిడ్డ, నాకు షుగర్ ఉంది, లేకపోతే నాకు పెయిన్ వస్తుంది, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉంది, లేకపోతే నాకు కళ్ళు మంటలు వస్తున్నాయి. ఇవన్నీ ఏంటంటే ఫోన్ల వల్ల ఒక మొబైల్ టైఅప్ అయిపోయారు. మొబైల్ టైఅప్ అయిపోవడం వల్ల వీళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. ఇది రాను రోగాలు ఏంటంటే హార్ట్ అటాక్లు రావడం మొదలెడతాయి. ఈ మొబైల్ కి టైఅప్ అయ్యే వాళ్ళకి అందరికీ హార్ట్ అటాక్లు రావడం మొదలెడతాయి. నిద్ర రాని పక్షంలో ఏమవుతుంది సార్? నిద్ర ఉంటేనే కదా మనిషికి. ఓకే సార్, ఈ టైం ఇచ్చిన చాలా థ్యాంక్స్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్. మీ ప్లానింగ్ మంచిగా ఉంది. సో ఫస్ట్ అబ్జర్వేషన్, సో దాంట్లో ఎంతమందికి ఏమున్నాయి వాళ్ళకు క్యాచ్ చేయడం, లిస్ట్ రాసుకోవడం. సో వండర్ఫుల్ సార్, మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది తొందరలోనే. సో ఆల్ ది బెస్ట్ సార్. నాకు ఆల్రెడీ రిజల్ట్ బాగుంది సార్. ఇది ఓకే, గ్రేట్ సార్, గ్రేట్. నాకు రిజల్ట్ బాగుంది. ప్రాబ్లం ఏముండే సార్? ప్రాబ్లం ఏంటంటే నాకు కొద్దిగా బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ లాగా స్టార్ట్ అవుతుందామో అని చెప్పి ముందే జాగ్రత్తగా వాడాను. 25 days లో కొద్దిగా బాగుంది నాకు. నేను మొబైల్ టైఅప్ ఏంటంటే 12-1 గంట దాకా మొబైల్ చూసేటోండి. ఈ మ్యాట్రిక్ మీద పడుకునేటప్పటికి 10 ఒక పావు గంట 10 minutes లో నిద్ర వస్తుంది. ఈ మొబైల్ వాడడం అయిపోయింది. అది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే సార్. ఎస్ సార్. సో లీడర్స్, ఆల్మోస్ట్ 10:13 అవుతుంది టైం. సో ఇంకెవరైనా మాట్లాడవచ్చు, షేరింగ్ తీసుకుందాం. సో లేదంటే సెషన్ క్లోజ్ చేద్దాం లీడర్స్. సో ఇప్పటికీ కూడా 133 నంబర్స్ ఉన్నారు. సో గ్రేట్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వెయిట్ చేసి ఓపికతో వింటున్నారంటే ఒక కసిగా వినడం, ఒక రిజల్ట్ మంచి కొత్త ఒక రిజల్ట్ వినడం అనేది వెయిటింగ్ లో ఉన్నారు మీరు కూడా. సో ఆ వెయిటింగ్ లో కూడా ఈరోజు మంచి రిజల్ట్ రావడం జరిగినాయి. చాలా మంది మంచి టెస్ట్ మనిస్ ఇచ్చారు. సో క్యాన్సర్ పేషెంట్ కావచ్చు, సో అదేవిధంగా పెరాలసిస్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, సో
చాలా రకాలుగా మనకు టెస్ట్ మనీ వచ్చాయి ఈరోజు. సో వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్ ఈరోజు అందరికి కూడా. సో అందరు కూడా రికార్డింగ్ చేసుకుండొచ్చు, లేదంటే విన్నారు కదా, కొత్త వాళ్ళు కూడా విన్నారు. ఇక్కడ కొత్త వాళ్ళకు కూడా అర్థమైంది అనుకుంటాను ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఎన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉన్నాయని. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో సెషన్ క్లోజ్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్ అండ్ గో డైమండ్. అండ్ మంచిగా ఆరోగ్యం ఇవ్వండి అందరికి కూడా, మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ అందరు కూడా ఇవ్వచ్చు. సో సార్ కండక్ట్ చేస్తారు, ప్లీజ్ వెల్కమ్ చేద్దాం. రాజు సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. లాస్ట్ ఇంకా సార్ గురించి, సో ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను బండి మీద వీడియో ఆన్ చేసుకోలేను, సారీ. అయితే ఒకటి సింపుల్ గా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇంత మంచి టెస్ట్ బోనస్ ఉన్నాయి కదా మనకు. సో అదే విధంగా సార్ ఇంకొకటి చెప్తాను, మీరు ఎప్పుడైతే ఈ టెస్ట్ మనీ తింటారో, సో మీరు మీ స్వయంగా మీ ఫోన్ నుంచి మీరు రికార్డ్ చేయొచ్చు. మనకి ఇక్కడ పైన ఆప్షన్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ స్క్రీన్ షేర్ ట్రై చేశాను, అంటే కొన్ని ఫోన్లకు రికార్డింగ్ ఆప్షన్ ట్రై చేశాను. ఓకే ఓకే, డన్ డన్. సో నో ప్రాబ్లం సార్, ఆయన కూడా మీకు దొరుకుతుంది, మీకు గ్రూప్ లో కూడా పెట్టేస్తాము. సో అవన్నీ కూడా మీ సీనియర్స్ కూడా అడగండి, చాలా రకాలుగా ఉంటాయి, కంపల్సరీ మీకు అందుతుంది సార్. ఓకే సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు లాస్ట్ మూమెంట్ లో కూడా మాట్లాడారు, ఎందుకంటే ఇలాంటి విషయాలు మాట్లాడాలి. ఎవరికైతే అవసరం ఉన్నవన్నీ మాట్లాడితేనే కదా సార్ మనకు తెలిసేది. సో మాకు తెలిసినప్పుడు మేము కూడా అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే కదా మీకు బెనిఫిట్ అవుతుంది. మీరు కూడా ప్రజలకి చాలా మందికి స్పాట్ లో వీడియో చూపించడం వల్ల వాళ్ళు కూడా నమ్మకం జరుగుతుంది. సో వాళ్ళు కూడా ముందుకు వస్తారే, ఇలా వాడినందుకే కదా వీళ్ళు కూడా వచ్చి చెప్తున్నారని ఒక నమ్మకం పెరుగుతుంది. సో రియల్లీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందుకే అంటాం చాలా మంది కూడా, సో హ్యాండిల్ చేసి మాట్లాడాలి, మాట్లాడుతుంటేనే మనకు ప్రతి ఒక్క డౌట్ క్లియర్ అవుతుంది, ప్రతి ఒక్కటి కూడా మనం షేరింగ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మంచి అందరికి షేరింగ్ చేయండి, హెల్త్ అవేర్నెస్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. సో సెషన్ క్లోజ్ చేసుకుందాం లీడర్స్, టైం 10:17 అవుతుంది. సో వండర్ఫుల్ టెస్ట్ మనీస్ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేశారు ఈరోజు ఈ బెటర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా. సో జై హింద్, జై భారత్, జై బైటోరియం. థ్యాంక్ యూ ఆల్ గ్రేట్ లీడర్స్. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ సాటర్డే. సో టెస్ట్ మనీస్ తో మళ్ళీ కూడా మనం అందరం కూడా ఇంటిమేషన్ ఇవ్వండి, ఎందుకంటే ఎంత ఇంటిమేషన్ ఇస్తే అంత పవర్ఫుల్ గా మనం టెస్ట్ మనీస్ తీసుకోవచ్చు. సో మనం షేరింగ్ చేసుకున్నట్లయితే అందరికి ఉపయోగపడుతుంది మనకి ఈ షేరింగ్ అనేది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ గ్రేట్ లీడర్స్, ఆల్ ది బెస్ట్, గో డైమండ్. సో జై హింద్, జై భారత్, జై బైటోరియం.